టు ద డిబేట్. తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవాలని ఏకాదశి పర్వదినం రోజునే స్వామివారి దర్శనం కావాలని చెప్పి దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుపతికి తరలివచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇటు తమిళనాడు కావచ్చు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి టీటీడీ అందించేటువంటి టిక్కెట్లను తీసుకొని తిరుమలకు వెళ్ళి దర్శించుకోవాలని చెప్పి దాదాపుగా 48 గంటల ముందు నుంచి కూడా చేరుకున్నటువంటి వారు ఉన్నారు. సో కొన్ని గంటల ముందు నుంచి, అంటే ఇవాళ ఏదైతే అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వారం తెరుస్తారు, ఆ లోపు టికెట్లు దొరికితే దర్శనానికి వెళ్ళొచ్చినటువంటి ఆశతో స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు ఏదైతే తిరుపతిలో ముఖ్యంగా బైరాగిపట్టడి వద్ద రామానాయుడు పాఠశాల ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట విషాదానికి దారితీసింది. ప్రధానంగా మనం ఈ సంఘటన అంతా కూడా చూస్తే టీటీడీ చరిత్రలోనే ఇలాంటి సంఘటన జరగడం అనేది గతంలో అయితే లేదు. ఇలాంటి పరిస్థితికి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంఘటన జరిగిన అంశం వెంటనే కూడా ఆయన ముఖ్యమంత్రి ఏదైతే ప్రధాని పర్యటన పూర్తి చేసుకొని చేరుకున్న తర్వాత తెలియడం, వెంటనే కూడా రియాక్ట్ అయ్యి అటు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేటువంటి దశగా చర్యలు తీసుకున్నారు. మంత్రుల బృందాన్ని తిరుపతికి అయితే పంపించి మొత్తం నివేదిక కూడా తెప్పించుకున్నారు. ఇవాళ ఆ ప్రాంతంలో కూడా ముఖ్యమంత్రి వెళ్ళడం, ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రదేశాన్నంతా కూడా పరిశీలించారు. అధికారులతో కావచ్చు, ప్రత్యక్షంగా అక్కడున్నటువంటి సాక్షులతో లేదా బాధితులతో ఆసుపత్రిలోకి వెళ్ళి క్షతగాత్రులతో కూడా మాట్లాడి వారికి ఒక స్వాంతన కలిగించే విధంగా, ఓదార్పు కలిగే విధంగా కూడా వారితో మాట్లాడడమే కాకుండా జరిగిన సంఘటన మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత చాలా క్లియర్గా ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం, సమన్వయ లోపం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సినటువంటిది, ఏర్పాట్లు చేయాల్సినటువంటి వారు చూపినటువంటి ఏదైతే నిర్లక్ష్యం ఉందో ఈ ఘటన ప్రధానంగా కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సామాన్య భక్తుల కోసం 9 చోట్ల ఏదైతే దాదాపుగా 94 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసి టికెట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పి టీటీడీ చెప్పడం, ఈ నేపథ్యంలోనే బైరాగిపట్టడి కౌంటర్ వద్ద కూడా స్థానికులు ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. కానీ బయట ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చినటువంటి భక్తులను కూడా తీసుకొచ్చారు. అక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎన్ని వేల సంఖ్యలో అక్కడ గుమిగూడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీడీ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారులు కానీ, పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇంతమంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో వారిని ఎలా కంట్రోల్ చేయాలి? సో అసలు ఏదైతే అక్కడ మామూలుగా కూడా ఎలాంటి షెడ్లు తాత్కాలికంగా ప్రస్తుతం ఈ టికెట్ల కోసం ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లే తప్ప అక్కడ గతంలో ఏదైతే టీటీడీ కొన్ని చోట్ల ఎప్పుడు భక్తులకు ఉద్దేశించి అలిపిరిలో కావచ్చు, మరికొన్ని ప్రాంతాల్లో శ్రీనివాసం ఇలాంటి చోట్ల ఉన్నటువంటి సిస్టమ్ కూడా అక్కడ లేదు. తాత్కాలికంగా దీన్ని టోకన్లు ఇచ్చేంత వరకే తీశారు. అలాంటప్పుడు భక్తులందరినీ కూడా ఒకే దగ్గర వేల మంది ఉండేలాగా చేయడం, ఒక్కసారిగా అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గేట్లు తీయడంతో తోపులాట అనేది కూడా ప్రధానంగా జరిగింది. అయితే దీని వెనక కొంత కుట్రకోణం ఉంది. దీని వెనకాల ఎన్ని సంఘటనలు జరిగాయి అనేటువంటిది కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, చర్చ కూడా ఉంది. అయితే ప్రధానంగా అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంచనా వేయడం, భక్తులు ఏ విధంగా ఆలోచిస్తారు, ఒక్కసారిగా గేట్లు తీస్తే అందరూ కూడా ఆతృతగా టికెట్ల కోసం ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వీటిని ఎలా అదుపు చేయాలి, అలా చేయలేనప్పుడు వీరిని ఏ విధంగా కంట్రోల్ చేసి క్యూ లైన్లోకి పంపించి టికెట్లు తీసుకునే విధంగా చేయాలనే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం జరిగింది. ప్రధానంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు కావచ్చు, స్వామివారి ఏదైతే భక్తులు స్వచ్ఛందంగా వచ్చి శ్రీవారి సేవకులు సేవ చేస్తుంటారు. మనం చూస్తుంటాం బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ సేవ రోజున కొన్ని లక్షల మంది తిరుమల కొండపైకి వచ్చి కూడా దర్శనం చేసుకుంటారు ఒకే రోజులో. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా కంట్రోల్ చేస్తారు. కానీ ఇక్కడ వేల మంది ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎందుకు అసలు టీటీడీ కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం లేదా జిల్లా యంత్రాంగం ఎందుకు సమన్వయం చేసుకోలేకపోయింది, ఎందుకు అక్కడ చర్యలు తీసుకోలేకపోయింది, వారిని ఎవరు అసలు గైడ్ చేశారు, వారికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఆదేశాలు ఇచ్చినటువంటి వారు ఎందుకు సరిగా బాధ్యతను నిర్వర్తించలేదు? వీటి వల్ల ఇవాళ అధికార యంత్రాంగం అక్కడ చేసినటువంటి తీరు వల్ల ఇటు ప్రభుత్వానికి కావచ్చు, టీటీడీ కావచ్చు చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. భక్తులు కూడా బాధపడేటువంటి పరిణామాలు కూడా ఖచ్చితంగా చోటు చేసుకున్నాయి. సో ఈ నేపథ్యంలోనే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడ పరిస్థితిని పరిశీలించారు. ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి ఇద్దరు అధికారులు, ముఖ్యంగా అక్కడ బాధ్యత వ్యవహరిస్తున్నటువంటి డిఎస్పి రమణ్ కుమార్, అలానే ముఖ్యంగా టీటీడీకి సంబంధించినటువంటి గోశాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అధికారి హరినాథ్ రెడ్డి అక్కడ బాధ్యత వాళ్ళు ఉన్నారు. ఆ పాయింట్లో ఉన్నటువంటి ఈ ఇద్దరు నిర్లక్ష్యం కారణంగా జరిగిందని సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మొత్తం తిరుపతిలో ఈ కౌంటర్లకు సంబంధించి కావచ్చు, భక్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలని పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు అని చెప్పి జిల్లా అర్బన్ తిరుపతి ఎస్పీ ఎవరైతే ఉన్నారో సుబ్బరాయుడు, అలానే ముఖ్యంగా జేఈఓ గౌతమి, అలానే సివిఎండ్ఎస్ఓని కూడా శ్రీధర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన న్యాయ విచారణ కూడా చేపట్టాలని చెప్పి ఆదేశించారు. మరొక వైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అధికారులు ఇక్కడ సమన్వయం లోపం ఉంది. తిరుమల సంబంధించినటువంటి ఈఓ శ్యామలరావు కావచ్చు, జేఈఓ వెంకయ్య చౌదరి కావచ్చు, వీళ్ళందరి యొక్క బాధ్యత కూడా ఉంది. వీరి యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రభుత్వం మాట పడేటువంటి పరిస్థితి వచ్చింది అనేది ప్రధానంగా ఇక్కడ వస్తున్నటువంటి అంశం. ఇంకొకటి, గత పాలకులు వ్యవహరించినటువంటి విధానాన్ని ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది? మనం చూసాం, ఎప్పుడైనా కూడా టీటీడీ చరిత్రలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏకాదశి రోజు మాత్రమే ఏదైతే ఉత్తర ద్వార దర్శనంగా మొదట దర్శనాలకు అనుమతించేవారు. తర్వాత కాలక్రమంలో ద్వాదశి రోజున కూడా దర్శనం చేసుకునేటువంటి వీలుగా 2 రోజుల పాటు మాత్రమే ఉన్నటువంటి వ్యవస్థ. అయితే దీనికి సంబంధించి గత జగన్ పాలనలో ధర్మారెడ్డి అక్కడ కొండపైన ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దీన్ని 10 రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, కరోనా వెళ్ళిన తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేశారు. దాదాపు 2022 నుంచి బహుశా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ విధానాన్ని 10 రోజుల పాటు తీసుకొచ్చారు. సో దీనికి అసలు ఆగమశాస్త్ర పండితులు ఎలా ఒప్పుకున్నారు? ఆగమశాస్త్రం యొక్క పండితుల అంగీకారంతోనే ఇది చేశారా మామూలుగా అనేది చూడాలి. ఎందుకంటే ఇది అక్కడ ప్రతిదీ తిరుమలలో ఏ కార్యక్రమం, ఏ మార్పు చేర్పు చేయాలన్నా కూడా ఆగమోత్తంగా చేయాలి. ఆగమ సలహాదారుల సంప్రదింపులు జరిగిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇటు టీటీడీ పాలక మండలికి కావచ్చు, అధికారులకి ప్రభుత్వం ఉంటుంది. ఈ విషయంలో ఎందుకు జరిగింది, గత విధానాలని ఎందుకు కొనసాగిస్తూ ఇప్పుడు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగినటువంటి పరిణామం తర్వాత ఆయన కూడా విస్తుపోయారు. సో ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన చేయాల్సినటువంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా ఇవాళైతే మాత్రం ఆదేశించినటువంటి పరిస్థితి. అధికారుల వ్యవహారం పైన మాత్రం మనం చూసాం, ఇప్పటి వరకు ఏదైతే 95 సీఎంను చంద్రబాబును చూస్తారు మీరు అని చెప్పి చెప్తూ వచ్చారు. కానీ ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే రకంగా అధికారుల యొక్క తీరును కూడా ప్రశ్నించడం, ఆయన ప్రశ్నిస్తే కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు లేవు. సో ఎవరు ఎందుకు అసలుకి ఇక్కడ గేట్లు తీశారు, గేట్లు తీయమని ఎవరు చెప్పారు, తీసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు, అసలు భక్తుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఎందుకు అంచనా వేయలేకపోయారు అని అంటే అధికారులు నీళ్లు నమిలేటువంటి పరిస్థితి. సో అది చూద్దాం ఒకసారి మనం. చంద్రబాబు నాయుడు అక్కడ పరిశీలించిన తర్వాత ఏం ప్రశ్నించాడో కూడా. 2000 ఎంకరేజ్ చేశారు. వాట్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్? నువ్వు డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్, వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చుని ఉన్నారు. బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్డ్ గా వదలకపోవడమే అయిపోయింది సార్. ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇదే న్యూ ప్లేస్ కదా, బీ క్లియర్. న్యూ ప్లేస్ తీసుకొచ్చి పెట్టినప్పుడు యూ మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డూ నాట్స్. మరి ఎక్కడ అమలు చేశారు మీరు? ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా, అవన్నీ రిటర్న్గా ఇచ్చారా? ఏమి ఇచ్చా కాపీ నాకు అక్కడ దగ్గరలో ఉన్నది తీసారు, దగ్గరలో తీశారు. అవునాయా, నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. రైట్, మనం చూస్తున్నాం అటు టీటీడీ ఈఓను కావచ్చు, లేకపోతే కలెక్టర్ను, అధికారులను కూడా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఏదైతే ఆ సంఘటన ప్రాంతం నుంచే గేట్లు తెరవడం అనేది కూడా చాలా
తప్పిదం. అక్కడ జరిగినటువంటి పరిస్థితులను అంచనా వేయకుండా భక్తులు ఒక్కసారిగా వారి యొక్క మనస్తత్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణ ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటల నుంచి కొన్ని కిలోమీటర్ల కొద్దీ వచ్చినటువంటి వారు ఎప్పుడెప్పుడు టికెట్లు తీసుకుంటామా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. సో దాంతో ఒక్కసారిగా అక్కడ తోపులాట జరగడం ఈ సంఘటనకు దారి తీసినటువంటి పరిస్థితిగా కూడా ఆడ ముఖ్యమంత్రి గుర్తించి వాళ్ళని ప్రశ్నించినటువంటి సంఘటనను కూడా చూసాం. సో ఖచ్చితంగా అధికారుల యొక్క తీరును కూడా ఆ ప్రాంతంలోనే ఆయన నిలదీశారు. సో తర్వాత ఈ పరిస్థితికి ఈ పరిణామాలకు బాధ్యులైనటువంటి ఇద్దరు అధికారుల పైన కూడా వేటు వేశారు. ముగ్గురిని బదిలీ చేసినటువంటి పరిస్థితి. ఎవరెవరిపైన వేటు వేస్తున్నాము, ఎందుకు వేస్తున్నాము అనేది కూడా మనం ముఖ్యమంత్రి మాటల్లోనే చూద్దాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ కానీ లీకేజెస్ కానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారీతనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, జేఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇది అయిన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. రైట్, చూస్తున్నాం. ఏదైతే ఎంక్వైరీనే కాదు అధికారులపైన కూడా వేటు పడింది. సో ఇదే ప్రాంతంలో కూడా పవన్ కళ్యాణ్ మనం చూస్తున్నాం. సంఘటన జరిగిన ప్రాంతం ఆసుపత్రికి కూడా వచ్చి క్షతగాతులని ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు కూడా వారి మాటలో చూద్దాం. ఈఓ గారు శ్యామలరావు గారు కానీ, అడిషనల్ ఈఓ శ్రీ వెంకయ్య చౌదరి గారు కానీ మీరు ప్రప్రథమంగా మీరు బాధ్యత తీసుకోవాలి. మీ ఇద్దరు ఇప్పుడైనా ఈఓ గారు కానీ ఏఈఓ గారు కానీ మీరు మేల్కొని, మీరు పాలకా మండలి మేల్కొని, చైర్మన్ టీటీడీ చైర్మన్ మీరు కూడా మేల్కొని భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చనిపోయిన ప్రతి వ్యక్తికి టీటీడీ తరపు నుంచి, పోలీసు తరపు నుంచి, పాలకా మండలి తరపు నుంచి మీరు వెళ్ళి పరామర్శించేలా చేస్తాం. అలాగే ముఖ్యమంత్రి గారు దాని మీద ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తారు. అంతేకాకుండా క్షతగాత్రులైన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్పాను, ఒకటే మాట ఇచ్చాను. మీరు క్షమించమని మనస్ఫూర్తిగా 2 చేతులెత్తి ప్రతి ఒక్కరిని అడిగాను, వారి కుటుంబ సభ్యులను అడిగాను. రైట్, చూసాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రియాక్షన్ కూడా. సో ఇటు సామాన్య భక్తుల నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు జరిగిన సంఘటన పైన మాత్రం తీవ్రంగా చెలించిపోయారు. ఈ సంఘటనలను పునరావృతం కాకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన కూడా ఇక సీరియస్గా యాక్షన్ తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో జరిగిన పరిణామాలు, తప్పిదాలు, టీటీడీ కావచ్చు, లేకపోతే సమన్వయం లోపించడం, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 4, తమిళనాడుకు సంబంధించినటువంటి 2, మొత్తం 6 మంది భక్తులు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇది ఒక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇలాంటివి టీటీడీ ఈ చరిత్రలో ఇటీవల కాలంలో మనం ఎప్పుడు జరగలేదు. కాబట్టి వీటిపైన ప్రభుత్వం కూడా సీరియస్గా వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు ఏదైతే తొక్కిసలాటలో చనిపోవడం, ఇలాంటి సంఘటన జరగడం పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ చింతిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోనే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది, యాక్షన్ కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు అసలు పాత సాంప్రదాయాన్ని అసలు ఎందుకు కొనసాగించాలి 10 రోజుల పాటు అనేది ఒక చర్చకు వస్తున్నటువంటి అంశం. ఇంకొకటి, ఈ జరిగినటువంటి సంఘటన మొత్తం కూడా అక్కడ సమన్వయం, అధికారులకు సంబంధించి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధంగా వ్యవహరించారనే దానిపైన కూడా ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. దీంతోనే ఇంత సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి.
ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షించాల్సినటువంటి పరిస్థితులు కూడా దారితీశాయి. సో దాంతోపాటు కోట్లాది మంది భక్తులకు కూడా వారి యొక్క మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా దీనిపైన దృష్టి సారించి దీనికి ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటామని ఇవాళ హామీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. సో ఖచ్చితంగా దీనిపైన మనం దీని ప్రధానంగా దారితీసినటువంటి పరిణామాలు టీటీడీ కావచ్చు, ఇటు పోలీస్ యంత్రాంగం కావచ్చు, లేదా పర్యవేక్షిస్తున్నటువంటి జిల్లా రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఓవరాల్గా దిశానిర్దేశం చేయాల్సినటువంటి టీటీడీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఏం చేశారు అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలానే భారతీయ జనతా పార్టీ నాయకులు, భక్తులు నవీన్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే ప్రముఖ అనలిస్ట్ అయినటువంటి అప్సాన్ రాజేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇక మాజీ న్యాయమూర్తి గారు రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. మేడం, మనం చూసాం ముఖ్యమంత్రి గారి రియాక్షన్, అక్కడికి వెళ్ళి పరిస్థితిని పరిశీలించడం మొత్తం కూడా. ఎందుకంటే నిన్న ప్రధానమంత్రి రావడం రాష్ట్రానికిలో ఒక మంచి వాతావరణంలో మొత్తం జరిగింది. ఆయన అభివృద్ధికి కావచ్చు, అన్ని అంశాలకు కూడా తను భుజం కాస్తాను, చంద్రబాబు నాయుడు అనుకున్న వాటిని సాధించే దిశగా వెళ్తామని చెప్పిన తర్వాత ఒక మంచి వాతావరణంలో వచ్చిన తర్వాత వెంటనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. సో దీంతో చాలామంది అప్సెట్ అయ్యారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి విషయంలో వారి ఇంటి దైవంగా భావించి ప్రతి అంశాన్ని కూడా చాలా సునిశ్చితంగా కూడా అక్కడ తీసుకునేటువంటి పరిస్థితి. ఓవర్గా కూడా టీటీడీ విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా పాలక మండలి అధికారులు నిర్ణయం తీసుకుని వెళ్ళాలి అనే దిశగానే ఉంటారు. సో ఆ ప్రక్రియలో ఆ రకంగా వదిలిన తర్వాత 10 రోజులు కంటిన్యూ చేయడం, లేదా మళ్ళీ అక్కడ చర్యలు తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వానికి చెప్పి సమీక్షలు చేసి అన్నీ చేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలి? ఇవాళ చర్యలు తీసుకున్నారు, దీంతో సరిపోతుందా? ఇంకా ఏ విషయాల వెలుగులోకి రావాలి? ఎలాంటి పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది? సార్, ముందరగా అయితే భక్తులందరికీ మా చేతులెత్తి మేము క్షమాపణ చెప్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి అది మా మినిమం మేము చేయాల్సినటువంటి కర్టసీ. ఎవరూ అనుకోలేదు. ఇట్స్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అన్ అన్టువర్డ్ ఇన్సిడెంట్. సరే, దాని వెనుక పూర్వాపరాలు, ఎవరి నెగ్లిజెన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే 6 ప్రాణాలని కోల్పోయాం. 6 కుటుంబాలు వాటి రోజున ఒక రకంగా వాళ్ళ ఆప్తుల్ని కోల్పోయారు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆ బాధని, ఆ పెయిన్ని మేము ఎప్పుడు కూడా దూరం చేయలేమండి, అందులో ఏ డౌట్ లేదు. కానీ దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఒకే ఒక అకౌంటబిలిటీ, వాట్ వి కాల్, అది మేము మా ప్రభుత్వం తీసుకుంది. అందుకే ఇమ్మీడియట్ గా నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన జరిగిన వెంటనే, సరే టీటీడీకి సంబంధించి టీటీడీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు చేసే చర్యలు వాళ్ళు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి కూడా ఇమ్మీడియట్ గా మంత్రులు అక్కడికి వెళ్ళారు. అండ్ ఇవాళ వెంటనే ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్ళారు. స్టాక్ ఆఫ్ ది సిచ్యువేషన్ తీసుకున్నారు. ఏం జరిగింది అని అడిగారు. మేమేం విదిన్ ద వాల్స్ ఏం మాట్లాడాల. ముఖ్యమంత్రి గారు నడి రోడ్డులో అక్కడ నిలబడి ఇది జరిగింది, ఇక్కడ 2000 మందికే ఉంటే 4500 మంది ఎలా వచ్చారు ఇక్కడికి, వేర్ ఇస్ ద ఫెయిల్యూర్ అనేటువంటిది అడిగారు. ఎందుకంటున్నానంటే ఇక్కడ అది మన ఇంట్లో జరిగినటువంటి వాళ్ళ విషయంగానే మేము చూస్తున్నామండి. మొట్టమొదటిగా ఇక్కడ ఒక చిన్న అంశం ఏంటంటే శ్రీహరి గారు, ఒక చేంజ్ అనేటువంటిది తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో కొన్ని చేంజెస్, అంటే శాస్త్రాలకు అనుగుణంగానా కాకుండా అవన్నీ పక్కన పెడితే చేంజెస్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత సెంటర్స్ ని తీసుకొచ్చారు, క్యూ లైన్స్ పెట్టారు, టికెట్ కౌంటర్స్ అన్నారు, అవన్నారు ఇవన్నారు. తిరుమలలో జరగాల్సిన దాన్ని తిరుపతిలో కూడా పెట్టారు. స్టిల్ ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ ఆన్. గత 3 రోజులుగా టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఎక్కడికక్కడ క్యూ లైన్స్ ఎక్కడ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు, ఏ రకంగా ఉంది, ఎంత డిప్లాయ్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇవ్వాలి అనేటువంటి దాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నారు, పర్సనల్ గా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి అయితే 2-3 రోజుల నుంచి దేవుడి దర్శనం అందరికీ లేదు, ముందరే వెళ్ళిపోవాలి, టోకెన్లు ఇక్కడ ఇచ్చేస్తున్నారు, అక్కడ ఇచ్చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని ఒక రాంగ్ సోషల్ మీడియా ప్రొపగాండా ఒకటి జరిగింది. దానికి సంబంధించి కూడా వెంటనే టీటీడీ నుంచి ఒక క్లారిఫికేషన్ మెసేజ్ వచ్చింది. లేదు, అందరూ ఎవరైనా కొండకి రావచ్చు, కొండకి రావడంలో ఎవరో అభ్యంతరం లేదు, కానీ టోకెన్లు ఉన్నప్పుడే, ఎందుకంటే దట్ ఈస్ ద ప్రాసెస్, లేకపోతే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ గ్యాదరింగ్ అవుతుంది, ఇబ్బంది పడతారనేటువంటి ఉద్దేశంతో దాని క్లారిఫికేషన్ కూడా ఇచ్చున్నారు. అంతా అయిన తర్వాత, ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత కూడా నిన్న ఒకళ్ళిద్దరి నెగ్లిజెన్స్ వల్ల, ఐ కాల్ ఇట్ షియర్ నెగ్లిజెన్స్, నేను గవర్నమెంట్లో మేము ఉన్నా సరే ఎవరు చేసినా తప్పే, అది మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి చేసినా తప్పే, అది చర్యలు తీసుకోవాలి మేము, ఎందుకంటే ఆ పోయిన ప్రాణాలు మేము ఎవరైనా తీసుకురాలేం కదండి. సో ఇమ్మీడియట్ గా అక్కడ జరిగింది ఏంటంటే,
ఒక 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 మహిళ ఇబ్బంది పడుతోంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోంది, ఫెయింట్ అవుతోంది అనేటువంటి సర్కమ్స్టాన్సెస్ లో తనను బయటికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం చేశారు అనేటువంటిది ఒక వాదన. అంటే దీస్ ఆర్ ఆల్ ప్రిలిమినరీ రిపోర్ట్స్. ఈ పాయింట్ మీద కూడా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చినప్పుడు ఆయన దీన్ని అంగీకరించాల. నేనే ప్రత్యక్షంగా వెళ్లి చూస్తే కానీ వాస్తవ పరిస్థితులు తెలియవు. ఎందుకు అంటే అంతమంది ఉన్నప్పుడు ఎలా గేట్లు తీస్తారు? భక్తుల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ సైకాలజీని ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఇంకోటి మేడం, మీరు అన్నారు సోషల్ మీడియాలో ఇలా తిరిగింది, సో ఇలాంటి ప్రచారాలు చేశారు, అయినప్పటికీ భక్తులకు చెప్పారు, కానీ అక్కడికి వేలుగా వస్తున్నారు. అది మధ్యాహ్నం నుంచి జరుగుతున్నప్పుడు ఇక్కడ అధికారులు ముందుగా అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్ గా. అందుకనే కదా ఇవాళ డిఎస్పీ రమణ కుమార్ మీద ఎందుకు చర్యలు తీసుకున్నారు చెప్పండి. మా ప్రభుత్వం అపాయింట్ చేసిన అధికారే కదా, అయినా చర్యలు ఎందుకు తీసుకున్నాం మేము ఇవాళ? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ మహిళను మీరు ఇవాక్యుయేట్ చెయ్యాలి అని అంటే దెర్ ఈస్ అ ప్రాసెస్. దీన్నే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ అంటామండి. మనకు తెలియదా క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ తెలియవా? అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కి క్రౌడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియదా? అందుకే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఎందుకు మాట్లాడి అడిగారు? ఒక మహిళను మీరు ఎవాక్యుయేట్ చేయాలి అన్నప్పుడు యూ క్రియేట్ ఎ వే ఫర్ అండ్ యూ జస్ట్ టేక్ హర్ అవుట్. అంతే తప్పించి గేట్లు ఓపెన్ చేయరు మీరు. ఇంకొకటి అక్కడ జరిగింది ఏంటి అని అంటే గేట్లు ఓపెన్ చేస్తున్నాము చెయ్యట్లేదు అనేటువంటి అనౌన్స్మెంట్ మీద కూడా ఒక డిస్క్రిపెన్సీ ఉంది. నేనేమంటాను అంటే ఇవన్నీ జరిగాయి శ్రీనివాస్ గారు. మేము అకౌంటబుల్ గా ఉన్నాం. మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఎందుకు బాధ్యత తీసుకుంది? మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా వీఆర్ ఆన్సరబుల్. మేమేం అక్కడి నుంచి పారిపోలేదు. అంటే మ్యాటర్ పొలిటిసైజ్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులకి చెప్తున్నాను నేను, మేము పారిపోలా. మా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు, మా డిప్యూటీ సీఎం అక్కడ ఉన్నారు, మంత్రులు నిన్నటి నుంచి అక్కడ ఉన్నారు, అఫీషియల్స్ అందరూ అక్కడ ఉన్నారు, టీటీడీ చైర్మన్ అక్కడ ఉన్నాడు. ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద గ్రౌండ్. జరిగింది కదా అని ఎవరం పారిపోలేదు అక్కడి నుంచి. ప్రతి వాళ్ళతో ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు అక్కడ ఉన్నటువంటి బాధితుల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆసుపత్రిలో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా సారీ అమ్మా మీరు బాగుంటారు, ఏం కాదు, ఒక ముఖ్యమంత్రి చెప్పారండి ఇది. సో నేనేమంటున్నా, దట్ ఈస్ బీయింగ్ అకౌంటబుల్, దట్ ఈస్ బీయింగ్ రెస్పాన్సిబుల్. కానీ దీని వెనక కనుక ఇంకేదన్నా కోణం ఉంది అని అనిపించి అందుకే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసాం. ఏదో మేము ట్రాన్స్ఫర్లు చేసేసి సస్పెండ్లు చేసేసి చేతులు దులుపుకోలే. ఇవాళ రోజున ఇమీడియట్ గా ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశాము, 3 అధికారులని ట్రాన్స్ఫర్స్ చేశాము, అలానే జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా ఆర్డర్ చేశాం. ఇంకా అందులో ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి. భక్తుల కన్నా మించి, భక్తుల ప్రాణాల కన్నా మించి ఏది లేదు, వెంకటేశ్వర స్వామిని మించి ఏది లేదు. రైట్. ఎస్, నవీన్ కుమార్ రెడ్డి గారు, ఏంటి అసలుకి మీరు తిరుపతి వాసి, తిరుమలలో జరిగేటువంటి సంఘటనలు, పరిస్థితులు కూడా మీకు తెలుసు. ముఖ్యంగా మనం వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు బ్రహ్మోత్సవాలకు ఈక్వల్ గా పరిస్థితులు, భక్తులు రావడం, వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవడం అనేది గత కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆన్వాయితీ, ఇప్పటికిప్పుడు సంబంధించినటువంటి అంశం కాదు. కానీ గత పాలనలో 10 రోజుల పాటు చేశారు. మరి ఆగమ శాస్త్ర పండితులు ఒప్పుకున్నారా, లేకపోతే ఒప్పించారా, ఏం చేశారా అనేది చూడాలి. ప్రభుత్వం దీనిపైన ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి పెట్టారు కాబట్టి. అయితే ఈ సంఘటనకి ప్రధానంగా ఇవాళ అయితే 2 మీద సస్పెండ్ చేశారు, 3 పైన బదిలీ వేటు కూడా వేశారు. సో వీరైనా ఇంకా ఏమైనా అక్కడ నిర్లక్ష్యం చోటు చేసుకుందా? ఎందుకు అసలు ఆ ప్రాంతంలోనే ఇంతగా తొక్కిసలాట జరిగింది? ప్రధానంగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వారు ఎక్కువ మంది వచ్చి టోకన్స్ తీసుకుంటుంటారు నాకు తెలిసినంత వరకు కూడా. అయితే బయట వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు చనిపోయినటువంటి వారు లేదా గాయపడినటువంటి వారిలో ఉన్నారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అక్కడ ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం, అధికారుల మధ్య సమన్వయం లోపం మనకి ఇక్కడ కనిపిస్తోంది? కేఆర్ గారు, నిన్న జరిగిన తిరుపతిలో సంఘటన టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగలేదండి. చాలా బాధాకరమైనటువంటి విషయము ఇది. భగవంతుడికి నిజంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా, ఆ కుటుంబ సభ్యులకి మనోధైర్యాన్ని కల్పించమని, ఆ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని చెప్పి. మీరు అన్నట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పారండి. టీటీడీ నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని చెప్పి అధికారులని అందరిని కూడా మార్చడం జరిగింది. కొత్త అధికారులు ఈఓగా, అడిషనల్ ఈఓగా, సిబిఎండ్ఎస్ఓ, ఎస్పీ గారు అందరూ వచ్చారు. మరి పాత ప్రభుత్వంలో ఏదైతే కొంతమంది అధికారులు పనిచేశారో ఆ ఫ్లేవర్ ఇంకా ఉందండి టీటీడీలో. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి అధికారులకి ఇదే కొనసాగించాలి. నేను అడుగుతున్నానండి, మీకు కూడా తెలుసు శ్రీహరి గారు బాగా, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే. మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి 55 సంవత్సరాలుగా, నేను గోవిందమాల 35 సంవత్సరాలుగా వేస్తున్నాను. ప్రతి ధనుర్మాసంలో వెళ్తానండి. ఆ 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు తెచ్చేవాళ్ళు. వచ్చిన కాడికి భక్తులు దర్శనం చేసుకునేవాళ్ళు.
గత ప్రభుత్వంలో దాన్ని కూడా 10 రోజులు తెరుస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. మరి మీరు వచ్చినప్పుడు ప్రక్షాళన అంటే ఇవి ఎందుకు చేశారు? ఆగమ సలహా మండలి ఉంది, అదేవిధంగా పండితులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి అయ్యా గత ప్రభుత్వం ఈ మారి 10 రోజులు పెట్టింది, ఇది సాంప్రదాయ విరుద్ధమా, సాంప్రదాయానికి లోబడి చేశారా? కానీ ఒక్కటి మాత్రం నేను చెప్తున్నానండి, ఏదైతే వైకుంఠ ఏకాదశి ద్వాదశి అంటామో ఆ 2 రోజులు మాత్రమే టీటీడీ పుట్టినప్పటి నుంచి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడినప్పటి నుంచి, వైకుంఠ ద్వారాలు నిర్మించినప్పటి నుంచి భక్తులు ఆ 2 రోజులకే ప్రాధాన్యత ఇస్తారు. మీరు 10 రోజులు కాదు కదా, రేపు ఇప్పుడున్న గవర్నమెంట్ 30 రోజులు పెట్టనిండి, దానికి ఎక్కువ ఉన్నదండి. మొదటి రోజు వైకుంఠ ద్వారాన్ని పోవాలి, ద్వాదశి రోజు పోవాలి అని అనుకుంటారు. ఇంకొక తప్పిదం, రెండో విషయం చెప్తున్నా సార్, ఇప్పుడున్నటువంటి అధికారులు టీటీడీ ధర్మకర్తల మండలి మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనబడతా ఉంది. అధికారులు టీటీడీ ఉద్యోగస్తులతో గాని, రిటైర్ అయినటువంటి ఐఏఎస్ అధికారులతో గాని, స్థానికులతో గాని ఎవరితో సంబంధాలు ఉండవండి. ఈవెన్ పార్టీ వాళ్ళతో కూడా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీయా బీజేపీయా ఇంకో పార్టీ కాదండి, కనీసం అధికారులు వచ్చినప్పుడు మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, ఎవరో ఒకరు మాకేం మీరేం దర్శనాలు ఇవ్వాల్సిన పనిలా, మాకు కొండపైన వ్యాపారాలు లేవు, మేము కనీసం ఏదైనా మంచి చెప్తే దాన్ని స్వీకరించాలి. గత ప్రభుత్వంలో స్వీకరించకుండా ఒంటెద్దు పోకడలకు పోయినందుకే ఆ ప్రభుత్వానికి ఏ గట్టి వెంకటేశ్వర సంపాదించారో అందరూ చూశారు. నేను మళ్ళా అది రిపీట్ కాకూడదని చెప్పి ఇప్పుడున్నటువంటి అధికారులకి, శ్యామలరావు గారికి నేరుగా పోయి కలిసి విన్నవించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. అడిషనల్ ఈఓ గారి గురించి చెప్తున్నారు, నేను ఎప్పుడు కలవలేదు. ఎవరు మంత్రులు చేసినా, ఎవరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసినా అందుబాటులో ఉండరంట. అంటే మీరు ఏమనుకుంటున్నారండి? ఈ రోజు ప్రభుత్వం వచ్చిందంటే పార్టీకి సంబంధించిన వ్యక్తులంతా కష్టపడితే ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, మీరు ఇక్కడ పోస్టింగ్స్ చేయించుకోగలిగారు. మేము గతంలో అర్హత లేని వ్యక్తులు వేయొద్దు అని చెప్పి ధర్మారెడ్డి గారి మీద ఐడిఎస్ అధికారులు రాకూడదని చెప్పి పోరాటం చేశాను. ఐఏఎస్ అధికారులు ఉండాలి, ఎందుకంటే నిర్ణయం తీసుకునేటప్పుడు భక్తులు మెచ్చే విధంగా 10 కాలాల పాటు నిలిచే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఐఏఎస్ అధికారులు ఉండాలని చెప్పి పదే కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందండి. కానీ ఈరోజు ప్రభుత్వం వారిని వచ్చారు. వచ్చినప్పుడు మీ మధ్య సమన్వయ లోపం లేకుండా మీరు అందరూ ఏ అధికారుల్ని తాకాలన్నా, ఇక్కడున్న స్థానికులు గాని, ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని, మాకు సీఎంఓ ఆఫీస్ బాగా తెలుసు. ఒరే మీకు సీఎంఓ ఆఫీస్ తెలిస్తే మేమేం చేయాలండి? తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కోట్లాది మంది భక్తుల, వాళ్ళు ఏదైనా చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారే ఆయన కులదైవంగా మీకు తెలుసు, తిరుపతి వాసులు వారు మనం చూసాం. ఎప్పుడు కూడా శ్రీవారి సంబంధించినటువంటి విషయంలో ఎలా వ్యవహరిస్తారు, ఏ విధంగా ఉండాలనేటువంటి విషయం వస్తారు, ఎలాంటి సంస్కరణలు అక్కడ తీసుకొచ్చారు అనేది కూడా మాడవీధులు విస్తరణ ప్రతి అంశంలో చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించడు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన పదే చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నా కులదైవము నాకు పునర్జన్మనిచ్చాడు బాంబ్ బ్లాస్ట్ లో, కాబట్టి నా ఊపిరినంత వరకు స్వామికి సేవ చేస్తానని. మరి మీరు ఆయన ముఖ్యమంత్రి గారే అంత స్వామివారికి సేవకుడిగా పనిచేస్తా అంటే ఇక్కడ వచ్చేటువంటి అధికారులు తాత్కాలికమండి. మీరు వచ్చే 2 నెలలు ఉంటారు. ఈ రోజు జరిగిన సంఘటన ఎవరన్నా ఊహించారండి? ఇప్పుడున్నటువంటి అధికారులంతా మొన్న వచ్చిన వాళ్ళు అందరూ ఎందుకు ఏటుబడింది? కాబట్టి వెంకటేశ్వర స్వామి అనేది చాలా పవర్ఫుల్. మీరు శ్రీవారికి సేవకులుగా, శ్రీవారి భక్తులు వచ్చే భక్తులకి సేవ చేసేదానికి ఇక్కడ మీకు అవకాశం కలిగించారు. అదేవిధంగా ధర్మకర్తల మండలి చైర్మన్ నిన్న సాయంత్రమే స్పష్టంగా చెప్పేశారు, ఇది అధికారుల నిర్లక్ష్యం అండి, మేము చెప్తూనే ఉన్నానండి అని. నేను ఒకటే అడుగుతున్నాను సార్, మీరు ధర్మకర్తల మండలి సభ్యులు అందరూ కూడా ఎప్పుడు కూడా శ్రీహరి గారు ఈ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు నడిచిపోయే భక్తులు ఎక్కువ మంది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి వస్తారు. స్థానికులు కూడా గోల్డ్ మాల వేసుకునే వాళ్ళు, మాల లేకుండా నడిచిపోతే శ్రీవారి మెట్టు అలిపిరి మార్గంలో మాకు టోకెన్లు ఇచ్చేసేవాళ్ళు. ఆ టోకెన్ తీసుకుని మేము దర్శనం చేసుకునే వాళ్ళం. కానీ ఆ టోకెన్లు రద్దు చేశారు. మరి ధర్మకర్తల మండలిలో స్థానికంగా ఉన్నటువంటి బోర్డు మెంబర్లు కానీ, చైర్మన్ కానీ అసలు ఈ రకంగా సార్ ఇన్ని వేల మందిని అక్కడ ఆపి ఒక్కసారిగా గేట్లు తీసినటువంటి సంఘటనలు మనం ఏదైతే బ్రహ్మోత్సవాల సమయంలో కూడా చూస్తున్నాం. గరుడ సేవ రోజు లక్షల మంది వస్తారు కదా, అలాంటప్పుడు కూడా ఇలా జరగలేదు కదా సార్. ఇక్కడ హరినాథ్ రెడ్డి ఆయన కూడా డైరీ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్, నాకు తెలిసి దాదాపు అక్కడ ఒక 14-15 ఏళ్ల పైనుంచి కూడా ఇలాంటి వ్యవహారాలు లేకపోతే బ్రహ్మోత్సవాల టైంలో కూడా ఆయన డ్యూటీలు చేస్తుంటారు. సరే, డిఎస్పీ రమణ్ కుమార్ ఇలా ఆ సెంటర్ దగ్గర అసలు ఎందుకు ఈ రకమైన నిర్లక్ష్యంగా వ్యవహరించారు?
ఇప్పుడు వాళ్ళు టీటీడీ ధర్మకర్తల మండలిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం భక్తులంతా కూడా ముందుకు వచ్చేసారు. మీరు నో టోకన్ నో దర్శనం అని చెప్పారు. ఏమని అది ఫస్ట్ దుష్ప్రచారం అని చైర్మన్ గారు మళ్ళా కౌంటర్ ఇచ్చారు. మళ్ళా ఏమన్నారు, తిరుమల కొండపైకి వస్తే మీరు టోకన్ ఉంటేనే వైకుంఠంలోకి అలో చేస్తామని చెప్పి మొన్న కూడా చెప్పారు. చైర్మన్ చెప్పిన మాటల్ని బోర్డు సభ్యులు ఫేస్బుక్ లో పెట్టుకొని మొత్తం ప్రచారం చేశారు ప్రపంచం అంతా. అది చూసిన వాళ్ళంతా ఏమనుకున్నారు, ఒరే మనకు టోకన్ ఉంటేనే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి అనుమతిస్తారు, లేదంటే మనం కొండకు పోయి 4 ప్రదక్షిణలు చేసుకొని అఖిలాండం టెంకాయ కొట్టుకోవాల్సి వస్తుంది అన్నటువంటి భయంతో స్థానికులు, బయట నుంచి వచ్చేవాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు అందరూ కూడా తిరుపతి మీద పడిపోయారు సార్. తిరుపతిలో ఉన్నటువంటి 9 సెంటర్లలో అధికారులేమో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వాళ్ళ లోపం లేదండి. కానీ మీరు ప్రకటించిన తీరులో, విధానంలో ఒక ప్రకటన చేయాలంటే 1-10 సార్లు ఆలోచించి చేయాలి సార్. ఈ రోజు భక్తుల్లోకి వెళ్ళిపోయింది ఈ ప్రకటన, సోషల్ మీడియాలో పెట్టేశారు బోర్డు సభ్యులు. దాని వల్ల ఈ రోజు ఈ తోపులాటలు, తొక్కిసలాటలు జరిగినాయి సార్. రైట్, చూద్దాం సార్. ఎందుకంటే అక్కడ నిజంగా అధికార యంత్రాంగం ఏదైతే ముఖ్యంగా బైరాగి పట్టడి దగ్గర వారు ఆ సమయంలో వ్యవహరించాల్సినటువంటి తీరు పట్ల మాత్రం తీవ్రంగా విమర్శ వస్తుంది. అటు ముఖ్యమంత్రి వెళ్ళి ఎవరైతే గాయపడ్డారో వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ జరిగినటువంటి పరిణామాన్ని, పరిస్థితులను కూడా వివరించారు. సో ఇది అన్నీ కూడా ముందుగా అంచనా వేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు ఉన్నారు, కొన్ని దశాబ్దాలుగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. వారందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకొని ఆ భక్తుల యొక్క క్రౌడ్ని లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సక్రమంగా సాగేలాగా చూడాల్సిన పరిస్థితి అది జరగలేదు. సో దీని వెనకాల ఇంకా చూస్తున్న ఏదైతే ఇన్సిడెంట్ పైన ప్రభుత్వం రియాక్ట్ అయింది, మరొక వైపు ప్రతిపక్ష నాయకులు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. అక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా వెళ్ళారు, కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు, కొంతమంది కూడా రియాక్ట్ అయ్యారు. అయితే భక్తుల వైపు నుంచి మాత్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల పట్ల ఎవరైతే క్షతగాత్రులు కూడా తమకు దర్శనం ఏర్పాటు చేయండి అంటే కూడా ముఖ్యమంత్రి దాని మీద స్పందించి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే రాజేష్ గారు, ఇక్కడ సరే ప్రభుత్వం జరిగినటువంటి చర్యపైన రియాక్ట్ అయింది, యాక్షన్ తీసుకుంది, లేదా టీటీడీ పాలక మండలి అధికారులు అని చెప్పి ఆయన చైర్మన్ నిన్న మాట్లాడినటువంటి పరిస్థితిని చూసాం. కానీ ఇక్కడ ఇప్పుడు తీసుకున్నటువంటి చర్యలు లేదా ఇంతకు ముందే దీనికి సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోకుండా పోయారు, లేదా పోలీసులు కూడా అక్కడ చాలినంత మంది లేరు, దానికోసమే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అనేటువంటి దాన్ని కూడా విమర్శిస్తున్నారు. సో ప్రధానంగా అధికారుల యొక్క తీరు పైన మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. దానికి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిప్యూటీ సీఎం కూడా ఇంతకుముందు డిమాండ్ చేశారు. ఏం చెప్తారు మీరు? ముందుగా ప్రాణాలు కోల్పోయిన 6 కుటుంబ సభ్యులకి, అలాగే గాయపడిన ప్రతి భక్తుడికి కూడా మన అందరి తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, 100% అధికార వ్యవస్థ అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది వాస్తవం. అదే సందర్భంలో ఇందాక నవీన్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చి తిరుమల కొండ మీద చెప్పారు, గత ప్రభుత్వ తప్పిదాలని ప్రక్షాళన ఈ శ్రీవారి సన్నిధి నుంచే మేము మొదలు పెట్టబోతున్నాము అని చెప్పని. మరి అటువంటి ప్రక్షాళన దిశగా అడుగులు వేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని అంశాల్లో ప్రక్షాళన జరగాలి. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారి టీటీడీ చైర్మన్గా, ఆయన ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేస్తున్నాడు తీసుకున్న ఈ 10 రోజుల దర్శన నిర్ణయమే కాదు, 2022లో వైకుంఠ ఏకాదశి నాడే ఈ టోకెన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల అంటే శ్రీవారి సన్నిధిని ఆదాయ వనరుగానే చూశారు. ఆయన బోర్డులో వేలంపాట పెట్టిన తీరు చూసాం. అదే సందర్భంలో కోవిడ్ సందర్భంగా పోర్టు ఉద్యోగులని ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పని వాళ్ళ చేత అప్పుడు అంటే భక్తులు రావట్లేదు, శ్రీవారిలో కేవలం అంతరాలయంలో పూజలు మాత్రమే జరుగుతూ ఉన్న సందర్భంలో పోర్టులో ప్రసాదాలు తయారు చేయించి లారీలకు ఎత్తి వివిధ నగరాలకు పంపించి స్వగృహపు స్వీట్స్ అమ్మినట్టు అమ్మించాడు ఆయన తిరుమల లడ్డూని. అంటే కేవలం ఆదాయ వనరుగానే ఆ రోజు వైవి సుబ్బారెడ్డి పరిగణించాడు. మరి వైవి సుబ్బారెడ్డి ఆ విధంగా పరిగణించి ఆయన ఎంపిక చేసిన విధానాన్ని 10 రోజుల దర్శనాలు, కింద టోకెన్ వ్యవస్థ, వీటన్నిటిని వాళ్ళ మీరెందుకు కొనసాగిస్తూ ఉన్నారు? సరే కొనసాగించారు. ముఖ్యమంత్రి గారు నిన్న రాత్రి అధికారులని నిలదీసి మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటి, నేను మిమ్మల్ని అడిగాను మీరు ఎంత సన్నద్ధంగా ఉన్నారు అని అంటే 5,000 మంది పోలీసులతోటి మేము పూర్తి సన్నద్ధంగా ఉన్నాము అని చెప్పారు కదా. మరి 5,000 మంది పోలీసుల సిబ్బందితోటి మీరు అంత సన్నద్ధతో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటన ఎందుకు జరిగింది అని చెప్పని రాత్రి వారు అధికారులను నిలదీసినట్టుగా మనం ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా చూడటం జరిగింది. అంటే ఇక్కడ మరి అంత ప్రిపేర్డ్గా అధికార వ్యవస్థ ఉంటే
కనీసం ఈ మాత్రం ప్రెడిక్ట్ చేయలేపారా? ఇవాళ ఉదయం 5 గంటలకి టోకెన్స్ ఇష్యూ చేస్తారనగా నిన్న ఉదయం 8:30 నుంచి భక్తులు వచ్చి క్యూల్లో నిలబడతా ఉంటున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన ఫెసిలిటేషన్ మీరు ఏర్పాటు చేయగలిగారు? వాళ్ళని తీసుకెళ్లి ఏదో బంధువుల దొడ్లో పశువులను కట్టేసినట్టుగా ఆ పార్కులో మొత్తాన్ని కూర్చోబెట్టేసి ఉదయం 8:30 నుంచి క్యూలోకి వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి రాత్రిపూట పార్కుల్లో ఓపెన్ ప్లేస్లో కూర్చోబెడితే వాళ్ళకి అంటే అక్కడ కనీసం కూర్చునే ఫెసిలిటీస్ ఉన్నాయా? నేల మీద కూర్చోవాలి, లేదు నిలబడి ఉండాలి. ఎన్ని గంటలు ఎవరు నిలబడి ఉండగలుగుతారు? వాళ్ళు అప్పటికే తిరుపతి స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణాలు చేసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అనేది వాళ్ళ చనిపోయిన భక్తులను చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. విశాఖపట్నం నుంచి నలుగురు ఉన్నారు సార్, తమిళనాడు నుంచి 2 భక్తులు చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు అంత సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి పైగా ఉదయం 8:30 నుంచి 9 నుంచి 10 గంటల నుంచి క్యూలో నిలబడి ఉండి ఈవినింగ్ 8 o'clockకి వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉంటాయి? అక్కడ కనీసం టాయిలెట్స్ ఉండవు, డ్రింకింగ్ వాటర్ ఉండదు, ఫుడ్ ఉండదు. అందులో వాళ్ళల్లో ఫుడ్ తీసుకొని మెడికేషన్ తీసుకోవాల్సిన డయాబెటిక్ పేషెంట్ చేయాలి సార్. ఇవాళ టీటీడీకి అన్నదాన సత్ర సంబంధించినటువంటి ట్రస్ట్ కి 2,000 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. దానిపైన వచ్చేటువంటి వడ్డీ సొమ్ము ఏదైతే ఉందో అది ఖర్చు పెడితే కూడా నెలవారీ ఖర్చులకి మిగులుతున్నటువంటి పరిస్థితి. అలాంటప్పుడు భక్తులకి ఎంత చేయకూడదు, ఏం చేయకూడదు, చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి? ఇవాళ ఒక ఎక్స్క్యూజ్ ఏం చెప్తా ఉన్నారు, ఒక భక్తురాలు ఆమె బ్రీతింగ్ కి ఇబ్బంది పడతా ఉంది కాబట్టి ఆమెను బయటికి తీసుకెళ్ళడానికి మేము గేట్ ఓపెన్ చేసామంటున్నారు. అసలు గేటు ఓపెన్ చేయకముందే మనం ట్రాఫిక్ సిగ్నల్స్ లో చూస్తూ ఉంటాం, హ్యాండ్ మైక్స్ పట్టుకొని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ ఒక హ్యాండ్ మైక్ తోటి అక్కడ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు, ఒక భక్తురాలకు అనారోగ్యంగా ఉన్నందువల్ల ఆమెని రెస్క్యూ కోసం అని చెప్పని గేట్ ఓపెన్ చేస్తున్నాము, మీకు కౌంటర్లోకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, ఎవరి స్థానాల్లోనే వాళ్లే ఉండండి, ఆమెను మళ్ళీ రెస్క్యూకి తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ గేట్లు బంద్ చేయడం జరుగుద్ది, మీరు గేట్ల దగ్గరకు రావద్దు అని చెప్పని 1-2 సార్లు అనౌన్స్ చేయడానికి ఎంత టైం పట్టుద్ది? ఆ మాత్రం జిల్లా హెడ్ క్వార్టర్, ప్రముఖ పుణ్యక్షేత్రం, విఐపీలు వచ్చేటువంటి ప్రాంతం, అన్ని రకాలైనటువంటి ఫోర్సులు ఉన్నటువంటిది, దాంతోపాటు శ్రీవారి భక్తులు స్వచ్ఛందంగా సేవ చేసేటువంటి అవకాశం కూడా ఉన్న ప్రదేశం. కనీసం ఆ మాత్రం కూడా ఆ డిఎస్పీకి తట్టలేదా? ఇవాళ కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళైతే అనుకోవచ్చు, డిఎస్పీ స్థాయిలో వర్క్ చేస్తున్నావు అని అంటే ఎస్ఐగా కొన్ని సంవత్సరాలు, సిఏగా కొన్ని సంవత్సరాలు చేసి ప్రమోషన్ మీద డిఎస్పీ స్థాయికి వచ్చిన తర్వాత ఇటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఎన్ని సందర్భాల్లో చేసి ఉండొచ్చు అతని కెరీర్లో? ఆ మాత్రపు అవగాహన లేదా? ఉదయం నుంచి వెయిటింగ్లో ఉన్న భక్తులు ఎప్పుడు ఏ క్షణాన్ని గేట్ ఓపెన్ చేస్తారా అని చెప్పని ఒక ఆదుర్దాతో ఉండే సందర్భంలో అన్ఎక్స్పెక్టెడ్గా గేట్ ఓపెన్ చేస్తే ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అనేది ఆ మాత్రం ప్రెడిక్ట్ చేయలేరా? 100కి 100 ఇవాళ అధికారుల బాధ్యత రాహిత్యంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. పైగా ఇవాళ మీరు అన్నట్టుగానే ముఖ్యమంత్రి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అధికార వ్యవస్థ మొత్తం కూడా సంజాషులు ఇచ్చుకునే దుస్థితి. నిన్న సాయంత్రం 8 గంటల వరకు ఒక పక్కేమో ప్రధానమంత్రి గారి సభ, ఆ సభ తాలూకు 2,08,458 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకుస్థాపనలకు కానీ ప్రారంభాలకు కానీ ఒక పండగ వాతావరణం అని చెప్పని చెప్పుకుంటున్న దగ్గర నుంచి అరగంటలో ఈ వార్త మొత్తాన్ని ఫ్లాష్ అయిపోయింది. మొత్తం ఒక్క అరగంటలో మొత్తం రాష్ట్రం మూడంతా కూడా మారిపోయింది. ఒక 6 కుటుంబాల్లో ఇవాళ శోకసంద్రంతో మునిగిపోయారు. ఇవాళ 40 మంది పైగా ఇవాళ గాయాల పాలయ్యి నిన్న రాత్రి నేను కలెక్టర్ గారి ప్రెస్ మీట్ విన్నా. నేను రూయా హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాళ్ళు ఫ్రాక్చర్స్ అయి ఉన్నాయి అని చెప్పని. వాళ్ళు ఎప్పటికి కోలుకోవాలి, ఎప్పుడు వాళ్ళు ఇళ్ళకి చేరుకోవాలి? ఖచ్చితంగా ఇది 100% అధికారుల బాధ్యత రాహిత్యం. కాబట్టి ఇప్పటికి తీసుకున్న ఈ చర్యలు అనేది ఆ కన్సర్న్డ్ అధికారి వరకే పరిమితం చేయడానికి వీల్లేదు. ఎందుకనంటే అసలు ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయాలని చెప్పని నిర్ణయం తీసుకుంది ఎవరు, దీన్ని అమలుపరిచింది ఎవరు? అంటే ఈ టోకెన్ వ్యవస్థ ఈ దిగువ తిరుపతిలో ఇక్కడ ఈ విధంగా బంధుల దొడ్డిలో మలేసినట్టుగా భక్తుల్ని ఓపెన్ పార్కుల్లో గంటల తరబడి కనీసం లైటింగ్ కూడా లేదు. అక్కడ పార్కులలో నైట్ టైం లైటింగ్ ఏముంటుందండి? ఏం ఫెసిలిటేషన్ లేకుండా ఈ విధమైన ఈ సఫికేషన్ క్రియేట్ చేయడానికి బాధ్యులు ఒక డిఎస్పీ మాత్రమే కాదు, పైన పాలక మండలో లేకపోతే ఈఓ స్థాయి అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగంగా ఒక అధికారి తప్పు చేశాడు. కానీ అసలు ఈ నిర్ణయమే లోపభూయిష్టమైన నిర్ణయం. వైవి సుబ్బారెడ్డి ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉన్న రోజు తీసుకున్న నిర్ణయాన్ని
వీళ్ళెందుకు కొనసాగిస్తా వస్తున్నారు? అడుగుదాం సార్ జోష్న గారిని కూడా ఎందుకు కొనసాగించాల్సి వచ్చింది, ఇప్పుడు ఎవరైతే కొనసాగించారో వీళ్ళే బాధ్యత తీసుకోవాలని కూడా అవతల నుంచి డిమాండ్ వస్తుంది. మనం రామకృష్ణ గారి దగ్గరికి వెళ్దాం. రామకృష్ణ గారు నమస్కారం. సో మనం చూసాము దీనిపైన ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్లు కూడా కంప్లైంట్ చేశారు. BNSS 194 కింద 2 కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి న్యాయ విచారణకు కూడా జరిపిస్తామన్నారు. సో న్యాయ విచారణ ఎలా ఉండాలంటారు? ఈ సంఘటన మొత్తాన్ని పరిశీలిస్తే ఎలా జరిగింది అనుకోవచ్చు? నిజంగా అక్కడ భక్తులు తోపులాటేనా లేకపోతే ఇంకేమైనా కూడా అక్కడ ప్రేరేపితమయ్యాయా? ఏమనిపిస్తోంది? మీరు కూడా ప్రాంతం వాసి కాబట్టి. శ్రీహరి గారు, సార్ ఒక చిన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంత పెద్ద దుర్ఘటనకు కారణమైందని నేను విశ్లేషిస్తున్నానండి. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే తిరుపతి నుంచే మేము ప్రక్షాళన మొదలు పెడతామని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. ఒకటి ముఖ్యమైనది, అన్య మతస్థులను తిరుమల నుంచి తప్పించడం. అక్కడి నుంచే కుట్రకు బీజం పడిందండి. ఎప్పుడైతే శ్రీవారి యొక్క వైభవాన్ని తగ్గించడానికి గత 2 దశాబ్దాల నుంచి కుట్ర జరుగుతోంది. ఆ పులులు ఎట్టబడుతున్నాయి, ప్రాణాలు తీస్తున్నాయి అంటూ రకరకాలుగా శ్రీవారి యొక్క భక్తులను కొండ మీదకి రానియకుండా ఆపే ప్రయత్నాలు చాలా జరిగాయి. ఇందులో భాగంగానే ఈ యొక్క ఘటనను మనం ఒకసారి విశ్లేషణ చేస్తే, ఎక్కడ తిరుపతిలో ఒక టీ స్టాల్ దగ్గర 10 నిమిషాలు నిలబడితే చాలండి, ఏం జరగబోతుందో అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అటువంటప్పుడు అసలు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుల్లో లక్షలాది మందిగా భక్తులు తరలిచ్చేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి పుణ్య దినాలలో కొంచెము శత్రువర్గానికి కానీ లేకపోతే హిందూ మత విద్వేషాలకు కానీ ఒక ఛాన్స్ అనేది దొరుకుతుందండి. ఆ ఛాన్స్ వీళ్ళు ఇచ్చేశారు. ఛాన్స్ ఇచ్చారు వాళ్ళకు. ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే నేను ఒకటి అడుగుతున్నానండి, ఆ అస్వస్థకు గురైనటువంటి మహిళ ఏమైంది? ఎవరా అన్న? ఆమె పరిస్థితి ఏంటి ఇప్పుడు? అది చెప్పండి, నేను ఆన్సర్ చెప్పేస్తాను. ఈ ఇన్సిడెంట్ కు మొత్తం అంతా ఆన్సర్ చెప్తాను. దాని గురించి వివరాలు ఇంతవరకు ఎవరు బయట పెట్టట్లేదు. ఖచ్చితంగా బయటకు రావాలి సార్. అసలు ఎవరు ఎందుకోసం తెరిచారు గేట్లు అనేది కూడా అక్కడి నుంచే మొదలవ్వాలి. ఈ బైరాగి పెట్టడం దగ్గర జరిగిన ఇన్సిడెంటే కాకుండా శ్రీనివాసంలో జరిగింది. అవును, అక్కడ కూడా అస్వస్థతకు గురయ్యారు. ఇవన్నీ కూడా కోరిలేటెడ్ గా ఒక్కసారి ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా, ఒక సూక్ష్మ విశ్లేషణ చేసే వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నానండి. కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ పర్సన్స్ కొంతమంది ఈ సమూహాల్లో జొరబడ్డారు. ఆ సమూహాల్లో జొరబడి వాళ్ళ అవకాశం కోసం వేచి చూశారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఎప్పుడైతే నేను సీఎం గారు అన్నారు ఈరోజు ఒక మాట, హ్యూమన్ సైకాలజీ మీరు అర్థం చేసుకోలేకపోయారేంటి అని. ఆ హ్యూమన్ సైకాలజీ ఏంటి? ఇప్పుడు అందరము కూడా స్వామివారి దర్శనం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవడం కోసమో, టోకన్ల కోసమో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తారండి. ఆ ఎదురు చూసే క్రమంలో వాళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది, రాబోయే ప్రమాదం గురించి వాళ్ళు ఎప్పుడు ఆలోచించరండి. స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా లేదని మాత్రం ఆలోచిస్తారు. ఒకేసారి 2000 మంది ఒకే గేటు పైపు వాళ్ళు దూసుకొచ్చారు అంటే అసలు ఎక్కడ ఊహకందనటువంటి ఒక సందేహం ఏంటంటే, ఖచ్చితంగా ఆ అస్వస్థతకు గురైనటువంటి మహిళతో పాటు ఆమె వెంట నడిచినటువంటి సమూహాలు ఏమైనా అక్కడ ఈ యొక్క దుఃఖకు పాల్పడ్డాయని నేను అనుమానం వ్యక్తం చేస్తున్నానండి. ఓకే. ఒకవేళ ఏదైనటువంటి జరిగినప్పుడు ప్రోటోకాల్ నిబంధనల ప్రకారము ఆ మహిళను అక్కడి నుంచి తీసుకెళ్లకుండా మరి మెయిన్ గేట్ ఓపెన్ చేసే క్రమంలో కొంతమంది టోకన్లు ఇస్తున్నారని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారని చెప్తున్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కానీ, శ్రీవారి సేవలో ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది కానీ, అదే విధంగా శ్రీవారి సేవకులు కానీ ఎలా స్పందించారు, ఏ విధంగా ఈ దుర్ఘటనకు కారణభూతులయ్యారనేది మనం గమనిస్తే ఇక్కడ ఒక డిఎస్పీనో లేకపోతే ఒక జేఈఓనో చర్యలు తీసుకోవడం కాదండి. ఇది సమగ్రంగా అసలు సమూలంగా దీన్ని ఇక్కడ అధ్యయనం చేయాలి. ఎందుకంటే అక్కడ సార్ ఇద్దరు ఎవరైతే సస్పెండ్ అయ్యారో వాళ్ళ ఆ సెంటర్ దగ్గర వాళ్లే మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అక్కడ భక్తులని ఆ క్యూ లైన్లు కావచ్చు లేదా అక్కడ అయితే ఉంచారో వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకుని వాళ్ళకి సజావుగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలి. హరినాథ్ రెడ్డి ఆయన డైరీ విభాగానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఆయన చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. ఇంకొక ఆయన డిఎస్పీ. వీళ్ళు అంచనా వేయాలి కదా.
శ్రీహరి గారు ఇక్కడ అంచనాలు వేయడానికి, ప్లానింగ్ చేసుకోవడానికి వాళ్ళకి తగినంత సమయం ఉంది. ఇక్కడ ఏంటి, కూటమి ప్రభుత్వము మంచిగా పనిచేస్తుంది, కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలి, కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలతేయాలి, కూటమి ప్రభుత్వంలోనే ముసలము పుట్టాలన్నటువంటి దుష్టాలోచన చేస్తున్నటువంటి వైసీపీ సైకోలు నిన్న వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఒకటి గమనించండి. కరుణాకర్ రెడ్డి గారు ఏమంటున్నారు, రోజా గారు ఏమంటున్నారు, కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ రెడ్డి గారు ఏమంటున్నారు, వాళ్ళ మాటలను ఒక్కసారి పట్టి చూస్తే అర్థం కాదా? కొంచెము బుర్ర ఉన్న వాళ్ళకి ఎవరికైనా వాళ్ళు అంటున్నది ఏంటి? వాళ్ళు అసలు ఇక్కడ ఒకటి గమనించాలండి. తిరుపతి, తిరుమల అంటే పవిత్రమైనటువంటి క్షేత్రంలో ఎప్పుడైతే అన్య మతస్థులు ఉండకూడదని నిర్ణయం తీసుకొని బిఆర్ నాయుడు గారు దాన్ని స్ట్రిక్ట్ గా అమలు చేసినప్పుడు అక్కడ ముసలం పడిందని నేను మొదట్లో చెప్పాను. ఇదంతా కూడా ఒక వర్గం, ఒక వ్యతిరేక వర్గం, అదే విధంగా వాళ్ళు ఊతమిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరూ కలిసి ఈ రోజు బైరాగ పెట్టడనే ఒక ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారో కూడా మీరు ఆలోచించండి. మరి ఎందుకు ఆటోలలో వందలాది మందిని, వేలాది మందిని అక్కడ తరలించారో ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా భక్తులన్న వాళ్ళు చాలా ప్రశాంతంగా, చాలా నిబద్ధతతో, చాలా క్రమశిక్షణతో ఉంటారు ఎక్కడైనా సరే. ఆ క్రమశిక్షణ లోపించింది అంటే అక్కడ భక్తులన్న వాడు లేడు అన్నది స్పష్టమవుతోంది. భక్తుల కొన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు, మీరు అన్నట్లుగా ఇవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ వీటన్నిటిని న్యాయ విచారణలో వెలుగు చూసే అవకాశం ఉందా? ఏ కోణంలో విచారించాల్సిన అవసరం ఉంది? ఇక్కడ 194 బిఎన్ఎస్ కింద కేసు కట్టిన దాన్ని కూడా తప్పులు పడుతున్నారండి వైసీపీ వాళ్ళు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ గా A1 గా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, A2 గా చైర్మన్ బిఆర్ నాయుడు గారిని, A3 గా ఇంకా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ చేర్చి వాళ్ళ మీద హత్యానేరం కేసు కట్టాలట వాళ్ళు. ఈ రోజు రోజా గారు చెప్తున్నారు. ఈ జరిగిన సంఘటన గురించి పూర్తి విచారణ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎస్కేపింగ్ గా వెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చూసాం ఎంత ఆయన అగ్రెసివ్ గా, ఎంత పిన్ పాయింట్ గా అక్కడ అధికారుల నుంచి సమాచారం రాబట్టారో, అధికారుల పైన ఆయన ఏ విధంగా ఇరుచుకుపడ్డారో, బాధితుల దగ్గర ఏ విధంగా వ్యవహరించారో, బాధితులకు ఏ విధంగా ధైర్యం చెప్పాడో, అటువంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి పైన హత్యానేరం కట్టాలంట, వాళ్ళని వెంటనే వాళ్ళను విచారణ చేయాలంట, శిక్షించాలంట. ఇందులో రాజకీయ కోణం లేదంటూనే రాజకీయాన్ని చొప్పించారు. సరే, ఈ ఇన్సిడెంట్ భక్తులందరూ కూడా చలించిపోయారు. ఏదైతే భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాజకీయ కోణం, రాజకీయాలు దీనికి సంబంధించి ఆపాదించాల్సింది కదా. తప్పు ఎవరు చేసినా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందే, దాంట్లో నో డౌట్. ఎవరు ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ప్యానెల్లో ఉన్నటువంటి వారు కూడా మనకు డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో రాజకీయాలకు అవకాశం లేదు. కానీ మీరు అన్నట్లుగా రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, దీనికి ఏ సమాధానం చెప్తారు? గత పాలక మండలి కొనసాగించినటువంటి విధానాల వల్ల ఈ పరిస్థితి జరగలేదు. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి కోణాలన్నిటిపైన కూడా న్యాయ విచారణలో బయటకు రాబోతుంది. సో అనేక అనుమానాలను కూడా రామకృష్ణ గారు వ్యక్తం చేశారు. ముఖ్యంగా దీనిపైన సోషల్ మీడియా వేదికగా కూడా ఒక చర్చ అయితే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే ఆ కోణానికి సంబంధించిన విషయాన్ని కాకుండా ముందు ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి నిర్లక్ష్యం పైన అయితే ప్రభుత్వం దృష్టి సారించింది. కానీ పూర్తి స్థాయిలో అన్ని అంశాలని కూడా విచారిస్తేనే అసలు జరిగినటువంటి వాస్తవాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో రామకృష్ణ గారు కొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. సో ఇలాంటి వారు కూడా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఒక అవకాశం దొరికింది. సో దీనికి కారణం ఏంటి అనేది, సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మీరు కూడా భావిస్తున్నారా? సో అలాంటి, ఎందుకంటే ఆ ప్రాంతం అక్కడ ఒక పార్కు, ఓపెన్ ప్లేసు, సో ఆ ప్రదేశం కాబట్టి చాలా అనుమానాలు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రామకృష్ణ గారు వ్యక్తం చేసిన ప్రతి మాటతో ఏకీభవిస్తూ దానికి బలం చేకూర్చే ఒక సంఘటనలో జ్యోత్స్న గారు నేను ఇద్దరం ప్రత్యక్ష సాక్షులం. నేను ఆ ఇన్సిడెంట్ మెన్షన్ చేస్తా. ఎన్నికల కోడికి ఒకరోజు ముందు చెల్లూరుపేట దగ్గర బొప్పూడిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభకి ప్రత్యేక ఆహ్వానితుడిగా నాకు కూడా ఇన్విటేషన్ వస్తే నేను కూడా వెళ్ళాను. వివిఐపి గ్యాలరీలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నారా లోకేష్ గారి వరకు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన చాలా మంది అప్పుడు అభ్యర్థులుగా ప్రకటించబడి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ గ్యాలరీలో ఉన్నారు. అంటే సభకి ముందున్న గ్యాలరీ అది. సభ మీద ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి డయాస్ మీద, అంటే వివిఐపీలు ఇంకా ఏదైనా ఇంకొక వి యాడ్ చేయాల్సి ఉంటే ఆ స్థాయి నాయకులు ఆ డయాస్ మీద ఉంటే, ఆ ముందున్న వివిఐపి గ్యాలరీలోకి ఏ పాసులు లేకుండా
అసలు కనీసం దీని వెనకున్న విఐపి పాసులు కూడా వాళ్ళ దగ్గర లేకుండా కొన్ని వందల మంది ఒక అనార్గనైజ్డ్ క్రౌడ్ దాంట్లో జొరబడిపోయారు. అక్కడ ఎంత భయానక వాతావరణం సృష్టించబడిందని అంటే, ఇక్కడ నుంచి కనుక ఈ క్షణం మనం తప్పించుకోకపోతే తొక్కిసలాట్లో మన ప్రాణాలు పోతాయేమో అని అంతటి భయానక వాతావరణం సృష్టించబడింది. అక్కడ ఎలా పోలీసులు వాళ్ళందరినీ అక్కడికి అలో చేశారనేది ప్రశ్నార్థకంగా అరైజ్ అయింది. వాళ్ళు సృష్టించిన అలజడికి ప్రధానమంత్రి గారి ప్రసంగం ఆడియో సిస్టమ్ కూడా మొత్తాన్ని వాళ్ళు అన్ని సార్లు డిస్టర్బెన్స్ వచ్చినటువంటి సంఘటన కూడా మనం బహుశా నేను అనుకుంటున్నా నరేంద్ర మోడీ గారి ఎంటైర్ కెరీర్ లో ఆయన ప్రసంగిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి హోదాలో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు 4 సార్లు ఆయన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. అక్కడ ఆ భద్రతా వైఫల్యాలకి బాధ్యులుగా 3 IPS అధికారులని ఎలక్షన్ విధుల నుంచి కూడా తప్పించడం జరిగింది. అంటే ఖచ్చితంగా అక్కడ ఒక అలజడి సృష్టించాలనే కుట్ర జరిగింది. మేమే ప్రత్యక్ష సాక్షులం. నేను దాన్ని వీడియో తీసి మన ఛానల్లోనే ఆ వీడియో కూడా చూపించా. నేను ఎవరెవరు వీళ్ళు అని చెప్పి నేను దాని వీడియో కూడా తీసా. చాలా రోజులు నా ఫోన్ లో సేవ్ అయి ఉండేది. నేను ఓపెన్ గా మన లైవ్ లో చెప్పాను, నేను ఎవరైనా విచారించదలుచుకుంటే నేను ఈ వీడియో ఇస్తాను, మీరు ఐడెంటిఫై చేయండి వీళ్ళ ఐడెంటిటీ ఎవరు అనేది మీరు విచారించండి అని చెప్పా. కనీసం నన్ను ఎవరు కాంటాక్ట్ కూడా చేయలే. కాబట్టి ఏంటంటే 100% ఇటువంటి కుట్ర కొనడానికి ఆస్కారం ఉంది. అదే సందర్భంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. ఇందాక రోజా గారు అమర్నాథ్ వీళ్ళ ప్రస్తావన తెస్తున్నారు కదా, ఇదే తిరుపతిలో రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై చేయక 40 మంది పైన విలువైన ప్రాణాలు కోల్పోయారు. ఎవరి మీద కేసు నమోదు చేశారు? కనీసం అది ఆక్సిజన్ కొరతతో జరిగిన మరణాలను కూడా అడ్మిట్ కాలా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయి 46 విలువైన ప్రాణాలు పోయినాయి. నవంబర్ 21 నవంబర్ 19 ఇన్సిడెంట్ జరిగితే డిసెంబర్ 2వ తారీఖు రోజు 13 రోజుల తర్వాత పరామర్శకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి. ఎన్ని సంఘటనలు! 26 మంది నాటుసారాతో చనిపోతే నాటుసారా మరణాలను కూడా అడ్మిట్ కాల. శానిటైజర్ లాగా చనిపోయారు. కచ్చలూరు బోటు ప్రమాదంలో చనిపోయారు. ఎక్కడ ఏ నైతిక బాధ్యత మీరు తీసుకున్నారు? ఎవరి మీద మీరు కేసులు నమోదు చేశారు? ఇవాళ మీరు వచ్చి ఒక దుర్ఘటనని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఏళ్ళు మీరు ప్రభుత్వం వైపు ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే 5 ఏళ్లు మీ వైపు ఎత్తి చూపాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. రాజకీయాన్ని రాజకీయం దగ్గర వాడే ప్రయత్నం చేయండి తప్ప ఇటువంటి కుసంస్కారపు రాజకీయాన్ని ప్రజలు అంగీకరించలేదు కాబట్టి మీకు ఈ స్థితి పట్టింది. ఇంకా రిలీజ్ కాము అని అంటే మీ కర్మది. రైట్ జోష్న గారు, ముఖ్యంగా ఇక్కడ ఒకటి పాత విధానాన్ని ఎందుకు కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కూడా చెప్తున్నారు టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. సంస్కరణలు చేస్తామన్నప్పుడు ఇలాంటి విషయాల్లో ఎందుకు ఆలోచించలేదు? ఒకటి. రెండోది, ఎవరైతే ఇలాంటి విధానం తీసుకొచ్చారో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ పైన బాధ్యత తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం చూస్తున్న మాజీ చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే మాజీ మంత్రులు రోజా, అంబటి, ఇట్లా అందరూ కూడా సో డిమాండ్ చేస్తున్న పరిస్థితి, దీనికి బాధ్యత తీసుకోవాలని కూడా చేస్తున్నారు. సో సంస్కరణలో మార్పులు చేసుకుని వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలా లేదా? శ్రీహర్ గారు, మీరు నాకు కొంచెం సమయం ఇవ్వాలి. మొట్టమొదటిగా మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎస్, ఖచ్చితంగా రిఫార్మ్స్ అనేటువంటివి తీసుకొస్తున్నాం. ఏవైతే అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా కూడా కొన్ని ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటి మీద కూడా ఒక సమాలోచన చేసి ఆగమ శాస్త్ర నిపుణులతోటి మాట్లాడి వాటి మీద కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఏవైతే తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారో వాటిని మేము మళ్ళీ ప్రక్షాళన చేసి తీసుకొస్తాం అనే మాట టైమ్ అండ్ అగైన్ చెప్తూనే ఉన్నాం. ద ప్రాసెస్ ఇస్ ఆన్ గోయింగ్. ఫస్ట్ థింగ్, ప్రాసెస్ ఇస్ ఆన్ గోయింగ్. ఎందుకంటే బోర్డు ఫామ్ అయ్యి ఎన్ని రోజులు అయింది, ఏ విధమైనటువంటి ఎన్నిసార్లు బోర్డు మీటింగ్లు అయ్యాయి, బోర్డు మీటింగ్ లో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాల ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి మాట్లాడదాం. అది ఒక విషయం. ఎస్, డెఫినెట్ గా దీని మీద ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కి సంబంధించి ఏదైతే కొంత అవకతవకలు జరిగాయి అనేటువంటి వచ్చినప్పుడు దాని మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. దీని మీద కూడా ఆగమ శాస్త్ర నిపుణులతో మాట్లాడి వి విల్ డెఫినెట్లీ టేక్ అ డెసిషన్ ఆన్ ఇట్ అనేది ఇదివరకే చెప్పినటువంటి నిర్ణయం. అది నాకు తెలిసి ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. అయితే నాకు ఇవన్నీ ఒక ఎత్తు అయితే శ్రీహర్ గారు, నాకు అప్పటి నుంచి సాయంత్రం నుంచి కూడా తొలుస్తున్నటువంటి కలిచివేస్తున్నటువంటి ఘటన ఏంటంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే నేను మీరు నాకు దయచేసి సమయం ఎందుకు ఇవ్వాలన్నానంటే నిజంగా నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. 6 వాళ్ళ ప్రాణాలని కోల్పోయారు. 6 కుటుంబాలు కేవలం భగవంతుడిని దర్శించుకోవడానికి రావాలి అని అనుకున్నందుకు వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఇవాళ అగమ్యగోచరంగా వాళ్ళ పరిస్థితి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరఫున నిలబడి ఇలా ఇప్పుడు జరగల. ఇందాక సార్ మెన్షన్ చేసినట్టు కచ్చలూరు బోర్డు ప్రమాదం తీసుకోండి, అన్నమయ్య ప్రాజెక్ట్ తీసుకోండి, లేకపోతే కల్తీసారా దానివల్ల తీసుకోండి, లేకపోతే విశాఖ పాలిమర్స్ తీసుకోండి, ఏదైనా ఎన్ని జంగారెడ్డిగూడెం వడెవర్ యుటే ఎన్ని ఏ రోజున కూడా ముఖ్యమంత్రి ఏ రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళ కనీసం వాళ్ళ సొంత ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తేనే మాట్లాడాల. సిగ్గులని సన్నాసులు వాళ్ళు వచ్చి
అక్కడికి వెళ్ళి రాజకీయం చేస్తారా? అండ్ దిస్ ఇస్ హౌ యూ గో టు అన్ ఐసీయూ అండి. ఇడియట్స్ కాకపోతే ఏమనాలి వాళ్ళని? ఇదా నువ్వు వెళ్ళేది ఐసీయూకి పద్ధతి? ఏం జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తావా? ఏం చేసావు? సిగ్గులేదు? ఇట్లా నువ్వు వెళ్ళేది ఒక ఐసీయూకి. అండ్ యు నో వాట్ దే హావ్ డన్? ఐ విల్ షో యూ ద వీడియో. ఎందుకు చెప్తున్నాను అని అంటే వీళ్ళ కుట్రలు నేను బయట పెట్టదలుచుకున్నానండి. ఇది సరే, నేను అందుకే మిమ్మల్ని సమయం అడిగాను. ఇది ఐసీయూలో ఈ మహానుభావుడు ఐసీయూలో ఉన్నాడండి 200 మందితోటి. బుద్ధి లేదా నీకు అసలు? మనిషివేనా నువ్వు? పశువులా మీరు? 200 మందితో ఐసీయూలోకి వెళ్తావా? అక్కడికి పోయి సెలైన్లు పీకేస్తున్నారు, సెలైన్లకు ఉన్నటువంటి ఆ వైర్లు పీకేస్తున్నారు. ఇడియాటిక్ ఫెలోస్ మనుషుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే దీనికి కూడా కారణం ఉంది. పరామర్శకు వెళ్తున్నామని చెప్పి 200 మందిని తీసుకుని వెళ్ళి ఐసీయూలో ఉన్నటువంటి సెలైన్లు పీకేస్తున్నాడు, ఐసీయూలో ఉన్నటువంటి ఆక్సిజన్ మాస్క్లకు సంబంధించినటువంటి ఇవి తీసేస్తున్నాడు. ఈ వీటన్నిటికీ కారణం ఏంటి? చూసిన మేడం, మీరు ఎందుకు ఇది మాట్లాడుతున్నారంటే ఈద్ మహాతల్లి చంద్రబాబు నాయుడు ఆయన లెగ్ మహత్యం ఏంటో కానీ ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో మనం ఎన్నో చావులు చూడాల్సి వస్తుంది. గతంలో గోదావరి పుష్కరాలు. అర్థమైందా? అంటే దిస్ ఇస్ వాట్ యు డూ. అధికారం లేదని చెప్పి మీ అధికార దాహం కోసం, ఏం రోజా, నీ అధికారం దాహం కోసం ఇవాల్టి రోజున ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారా? ఇవాళ జరిగింది ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ అండి. మా ప్రభుత్వ పెద్దలతో సహా అక్కడ నిలబడ్డాం. ఒక్క షో మీ సింగిల్ ఇన్సిడెంట్. రోజా అసలు మనిషేనా? మనిషి పుట్టుకే పుట్టావా నువ్వు? ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే దిస్ ఈజ్, నేను ఇప్పటివరకు ఈ మాట మాట్లాడలా, కానీ నాకెందుకో అనిపిస్తుంది. ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పినప్పుడు దీని వెనక కూడా ఏదన్నా కారణం ఉందా? పాలక మండలిని మెలైన్ చేసేటువంటి ఒక ఉద్దేశం కావచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి ఒక ఉద్దేశం కావచ్చు. అరే మీరు ఒక చిన్న విషయం అండి, విజయవాడలో వరదలు వస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమో రే అనక పగలనక నీళ్ళనక ఏమనక ట్రాక్టర్ల మీద ఎక్కి జేసీబీల మీద ఎక్కి ప్రజల దగ్గరకు ఆయన వెళ్తే ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు ప్రకాశం బ్యారేజ్ నే బోటతో చేయాలని చెప్పి చూశారు, ప్రాణాలు తీయాలని చెప్పి చూశారు. అంటే వీళ్ళ ఆ దాహం ఉంటుంది చూసారా, శవదాహం అంటాను నేను. శవ రాజకీయం చేయడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరు. ఇవాళ నేను ఏమంటున్నానంటే జరిగింది ఒక ఇన్సిడెంటా, ట్రాజడీయా, యాక్సిడెంటా, అందరం అనలైజ్ చేద్దాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసింది ప్రభుత్వం. వీళ్ళకి ఏం తొందర వచ్చిందని చెప్పి ఇవాళ బయటకు వచ్చి అంబటి రాంబాబు మాట్లాడతాడు, రోజా మాట్లాడుతుంది, గుడివాడ అమర్నాథ్ మాట్లాడతాడు. ఏం చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు? మీ అప్పటి ముఖ్యమంత్రి లాగా ఒక తప్పు జరిగితే, ఒక ఎక్కడన్నా ఒక వైఫల్యం జరిగితే పారిపోలా. ఇవాళ నా ముఖ్యమంత్రి, మనందరి ముఖ్యమంత్రి ప్రజల మధ్య ఉన్నాడు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మా జరిగింది, నేను దానికి మీకు సారీ చెప్తున్నాను, మీ తరఫున ప్రభుత్వం ఉంది, మీకేం కాకుండా చూసుకుంటాం, దయచేసి ఖచ్చితంగా మేము మీతో ఉన్నామని చెప్పి వీళ్ళకి ఎవరన్నా బుద్ధున్నాడు, ఎవడన్నా ఐసీయూలోకి 200 మందిని తీసుకెళ్తాడా? రాత్రి 12 గంటల వరకు కోఆర్డినేషన్ చేస్తూనే ఉంటారు, మంత్రులు పంపించారు. దేవాదాయ ఆనం రామనారాయణ రెడ్డి 11:45 అప్పుడు మాట్లాడారు ఏబిఎన్తో. ఇవాళ నేను ఏం మాట్లాడుతానంటే నువ్వు వెళ్ళావు కరెక్టే, ఏం చేసావు? అక్కడికి వెళ్ళి ఒక ఐసీయూలోకి 200 మందిని తీసుకెళ్తావా? 200 మందిని తీసుకెళ్తావా? నీకేంటంతా? ఏం దాహం అది? శవ రాజకీయం చేయడం తప్పించి ఇంకేం చేత కాదా? ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వీళ్ళు దే హావ్ కమ్ అప్ విత్ అ ప్లాన్. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కానీ లోకంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల మందికి కానీ చంద్రబాబు నాయుడు గారితో సహా అందరికీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటే నిజంగా నేను మాట్లాడుతుంటే కూడా నాకు ఒక్కొక్కసారి పదాలు రావట్లేదండి. నిన్న జరిగినటువంటి ఘటన వల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ భక్తుల మీద ఉంది అనేటువంటిది కూడా అందరూ అర్థం చేసుకోవాలి. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూని కూడా పొలిటిసైజ్ చేస్తూ లెగ్గు మహిమ, ఈ మహిమ, ఆ మహిమ అని మాట్లాడుతున్నటువంటి పనికిరాని సన్నాసులకి, పనికిరాని ఎవరైతే అసలు రాజకీయాలకు కూడా వాళ్ళు పనికిరాని, మనుషులుగా కూడా పనికిరాని వాళ్ళకి ఒక ఆన్సర్ అయితే చెప్పాలి. ఫైనల్ గా మేడం, భక్తులకి ఆల్రెడీ ముఖ్యమంత్రి కావచ్చు లేదా డిప్యూటీ సీఎం కావచ్చు వీళ్ళందరూ కూడా చెప్పారు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఉండబోతోంది ఇప్పుడు కూడా. ఎందుకంటే 10 రోజులు ఉంది కానీ లక్షలాదిగా వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది తిరుపతికి, కాబట్టి ఇప్పటికైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము ఒక్కటే చెప్తున్నాం, భక్తులందరికీ కూడా మేము సవినయంగా చేతులు జోడించి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది. ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో యాజ్ ఆఫ్ నౌ టీటీడీ ఏదైతే పెట్టిందో దాన్ని అందరం ఫాలో చేద్దాం. క్యూ లైన్స్ ఏవైతే విత్ బ్యారికేడ్స్ ఉన్నాయి సార్,
విత్ బ్యారికేడ్స్ క్యూ లైన్స్ ఉన్నాయి. ఆ క్యూ లైన్స్ ని మనం అందరం కూడా ఫాలో అవుదాం. ఎక్కడ మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా సరే వెంటనే అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరు కూడా తొందరపడవద్దు. స్వామివారి దర్శనం అందరికీ జరుగుతుంది. ప్రభుత్వం మీ పట్ల చాలా బాధ్యతతో ఉంది. మీకు ఎవరైనా సరే తప్పులు చేస్తున్నారు, అక్కడ జరుగుతున్నాయి అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మీకుంటే, ఇప్పుడు రామకృష్ణ గారు మాట చెప్పారు, అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ కూడా మీరు చెప్పండి. అందరం కలిసి ఎవరో ఒకళ్ళిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసమో వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లనో స్వామివారికి కావచ్చు, క్షేత్రానికి కావచ్చు అప్రతిష్ట రావడం అనేటువంటిది మనం ఎవరం కూడా భరించలేనటువంటి పరిస్థితి. స్వామివారి భక్తులుగా అందరం కూడా చాలా సంయమనంతో, చాలా ఓపికతో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధమైనటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుందాం. దయచేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. నవీన్ కుమార్ రెడ్డి గారు, ఏంటి అసలు ఈ ఇన్సిడెంట్ తర్వాత తిరుపతిలో అనేక కౌంటర్లు ఏర్పాటు చేసింది మీ ప్రభుత్వం, అక్కడ టీటీడీ కావచ్చు. సో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సో ఇక నుంచి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి నాకు తెలిసి బహుశా టోకన్లు అన్ని ఆల్మోస్ట్ ఆల్ కూడా అయిపోయినట్లుగా ఉన్నాయి. మిగిలినటువంటి వారు కూడా వస్తారు 13 నుంచి వారు కూడా దర్శించుకునే దానికి. వీరికి సంబంధించిన విషయంలో కూడా ఏ రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు? సార్ ఏర్పాట్ల విషయంలో టీటీడీ కరెక్ట్ గానే చేసింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వెళ్లి తుడా మైదానంలో చూశాను, పుష్కరిణి ఘాట్ చూశాను. కానీ వీళ్ళ కమ్యూనికేషన్ ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేకుండా అధికారులకి, పాలక మండలికి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ల కారణంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకి నేను వెళ్లి చూస్తే పుష్కరిణి కాడ రోడ్డు మీదంతా భక్తులు చేరిపోయింది సార్. అంటే ఏంది, గురువారం తెల్లారితో 5 గంటలకు ఇస్తామని ప్రకటించిన టీటీడీ ఈ రోజు బుధవారం 2 గంటలకి జనాలు వస్తా ఉంటే గంటకి మాకే కనబడుతోంది 500, 1000, 1500 పెరుగుతా పోతోంది. దానిని పసిగట్టడంలో, దాన్ని సమీక్షించడంలో అన్ని శాఖల అధికారులు పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. అప్పుడే కానీ అక్కడికి వెళ్లి పోలీస్ అధికారులు, విజిలెన్స్ అధికారులు, టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులంతా వెళ్లి, అయ్యా దయచేసి రేపు ఉదయం 5 గంటలకి మేము కౌంటర్లు తెరుస్తున్నాము, మీరు ఈ రోజు మధ్యాహ్నం నుంచి రోడ్ల మీద ఉంటే మాకు ఇబ్బందికరంగా ఉంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పి పోలీసుల్ని పెట్టి కొంచెం గట్టిగా అయినా వాళ్ళని రిక్వెస్ట్ చేసి పంపించేస్తుంటే చాలా మంది వెళ్ళిపోయే వాళ్ళు, స్థానికులంతా కూడా వచ్చేసి ఉండేవాళ్ళండి. ఈ గుంపు పెరిగే గుండికి స్థానికులుగా తిరుపతిలో ఉండే వాళ్ళంతా కూడా ఒరే ఈ జనం పెరిగిపోతుంది, 2000 వచ్చేసిందే, మనకు వస్తుందో రాదా అని చెప్పి పుష్కరిణి పక్కన ఉన్నటువంటి పట్టణాల వీధి కానీ, అదేవిధంగా బైరాపట్నంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ మీద మధ్యాహ్నమే కూర్చునేసారు సార్. వాళ్ళ పిల్లల్ని తీసుకొని కూర్చొని పెట్టినేయారు. వాళ్ళు అక్కడ కనీస సౌకర్యాలు బయట ఉండవు సార్. రోడ్డు మీద ఎందుకు ఉంటాయి చెప్పండి, నీళ్లు, మంచినీళ్లు. వాళ్ళు కానీ కనీసం టీటీడీ అధికారులు అప్పటికైనా స్పందించి ఇది చేయి దాటిపోతాంది, కనీసం వీళ్ళని లోపల ఏదైతే మనం షెడ్లు, క్యూ లైన్లు ఉన్నాయో దానిలోకి అనుమతి ఇచ్చేస్తాము, రోడ్ల మీద నుంచి లోపలికి తరలించేస్తాము, అప్పటికన్నా కొంచెం క్రౌడ్ తగ్గుతుందని చెప్పి కానీ ప్రణాళికలు చేసి అనుమతించుంటే ఈ తోకలాట్లు, తొక్కిసలాట్లు జరుగుందామండి. వాళ్ళు లోపల ఉంటాడు. మనం చూస్తున్నాం సీఆర్ గారు కొండపైకి వస్తారు, 20 గంటలు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళకి ఆ సమయంలో అన్నప్రసాదాలు కానీ, పాలు కానీ, పెరుగు, మజ్జిగ కానీ అన్ని వసతులు కల్పిస్తాయి. 20 గంటలైనా సరే మేము స్వామివారిని దర్శించుకుంటాం అనుకుంటారు. ఆ పని చేయాల్సి వస్తుందని చెప్పి టీటీడీ లోపలికి వచ్చేసారంటే టీటీడీ పరిధిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఆ కౌంటర్స్ ఏదైతే 9 సెంటర్లు ఉన్నాయో ఆ 9 సెంటర్లలోకి భక్తులు వచ్చారంటే వాళ్ళకంతా కూడా ముందు రోజు నుంచే మనం అన్నప్రసాదాలు, మంచినీళ్లు, మజ్జిగ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు రోడ్ల మీద ఉండిపోని అని చెప్పి వాళ్ళు అధికారుల మీద చేశారు. పోలీసులు పాపం వాళ్ళ ప్రయత్నం అంతా చేశారు. అయ్యా దయచేసి వెళ్ళండి తోస్తున్నారు, దాన్ని కూడా సోషల్ మీడియాలో తీసేసి పోలీసులు తోస్తున్నారని చెప్పన్నారు. కానీ ఈ రోజు ఈ దుర్ఘటన జరిగింది, ఇది బాధాకరం. సీఆర్ గారు వాళ్ళు పేషెంట్లు, నేను స్విమ్స్ డాక్టర్లతో మాట్లాడాను, అక్కడ ఆన్ ద స్పాటే చనిపోయారండి. ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్ కూడా రాలేదండి, అంబులెన్స్ లో ఎక్కించడం ఇవన్నీ ఏం లేదంటండి, వాళ్ళు అక్కడే చనిపోవడం జరిగింది. అది నిజంగా చాలా హృదయ విదారకమైనటువంటి చర్య, బాధేస్తుంది. ఎప్పుడూ జరగలేదు. నేను ముఖ్యమంత్రి గారికి ఏబిఎన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, దీనికి టైం బౌండ్ ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి సేవా టికెట్లు గత ప్రభుత్వంలో సినిమా టికెట్ల లాగా అమ్మేశారని చెప్పి ఒక కమిటీ వేశారు, ఎంక్వైరీ జరిగింది, రిపోర్ట్ ఇచ్చామంటున్నారు. ఇంతవరకు నో యాక్షన్. అదేవిధంగా నెయ్యి మీద జరుగుతోంది ఎంక్వైరీ. ఈ రోజు ఇంజనీరింగ్ పనుల మీద, టీటీడీ ఇంజనీరింగ్ పనులలో కోట్లాది రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పి అదొక విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, దాని రిపోర్ట్ కూడా సిద్ధమైపోయింది. ఇది 4వ ఎంక్వైరీ.
ఈ రోజు భక్తులు ఎందుకు చనిపోయారని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. కాబట్టి దయచేసి దీనికి టైం బౌండ్ ఫిక్స్ చేసి అది 4 రోజుల వారం రోజుల వెంటనే సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయండి. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంకా 9 రోజులు ఉందండి, 10 రోజులు. రేపు రాత్రికి తెరుస్తారు ద్వారం. ఇంకా 10 రోజులు మనం ఈ క్యూ లైన్స్ మెయింటైన్ చేయాలి. మీరు అన్నట్టు బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకి ఎంతమంది వస్తారనేది తిరుపతిలో ఉండే స్థానికుడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు కూడా తెలుసు. గరుడ సేవ రోజు విపరీతంగా పోటెత్తుతారు జనం కొండకి అని. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటారు. మిగతా సేవలప్పుడు చూడండి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి అనేది 2 పర్వదినాలకి ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు టోకన్లు కూడా అయిపోయినాయని చెప్పి మన ఏబిఎన్ వల్ల స్క్రోలింగ్ పోతుంది. ఇంకా మళ్ళా గ్యాప్ ఇచ్చారు వీళ్ళు, గ్యాప్ ఇచ్చి మళ్ళా ప్రారంభిస్తున్నారు. ప్రారంభించినప్పుడు ఎటువంటి తోపులాటలు తొక్కిసలాటలు జరగకుండా బయట రోడ్ల మీద ఉండే భక్తుల్ని వెంటనే క్యూ లైన్లలోకి పంపించి ఏదైతే 9 సెంటర్లు 90 కౌంటర్లు ఉన్నాయో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు విత్ అంబులెన్స్ అండి. సీఎం గారు ఇంకో విషయం కూడా సీరియస్ అయ్యారు. అంబులెన్స్ ఉన్నాయి కానీ డ్రైవర్లు సకాలంలో అక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళని తీసుకోపోలేకపోయారని చెప్పని. కానీ నేను స్విమ్స్ అధికారులను అడిగితే అప్పటికే చనిపోయినారండి వాళ్ళు తీసుకొచ్చినా కూడా ప్రయోజనం లేదు. జతగాత్రులైనటువంటి 50 మంది కూడా అండి ఈ రోజు స్విమ్స్ చేరారు. అందరూ కూడా దగ్గరున్నటువంటి పక్కనున్నటువంటి చిన్న చిన్న హాస్పిటల్స్ లో కస్టడీ కోసం వెళ్ళిపోయి జాయిన్ అయిపోయారు. కాలు దెబ్బలు, తల దెబ్బ, చేతులు ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఎయిర్ క్రాక్స్, ఆ నడుము పట్టేసిందని పెద్దవాళ్ళు రిటర్న్ పోగొట్టుకొని వాళ్ళ పక్క ఏడుస్తారన్నారు. ఈ సంఘటనలు అన్ని కూడా ఒక గుణపాఠం కావాలి. దయచేసి టీటీడీ ఉన్నతాధికారులకి, నేను ధర్మకర్తల మండలికి, మీరు సొంత ప్రయోజనాల కోసం, సొంత పబ్లిసిటీ కోసం మీరు ప్రకటనలు చేయొద్దండి. మీరు గతంలో పనిచేసినటువంటి ఎంతో మంది అనుభవం కలిగినటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని ఈ వైకుంఠ ఏకాదశే కాదండి, తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా కడుపు నిండా కంటి నిండా దర్శనం కల్పించే బాధ్యతను తీసుకొని ఈ విషయాన్ని సమీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఖచ్చితంగా దర్శనం విషయంలో కూడా ఏం చేయాలి, ఇంకా ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలని. మీరు అన్నట్లుగా ప్రతి అంశంలో కూడా ఇటు సలహా సంప్రదింపుల తర్వాతే ముందుకెళ్లాల్సిన పరిస్థితి. రామకృష్ణ గారు, ఫైనల్ గా ఈ ఇన్సిడెంట్ కి సంబంధించిన విషయంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలో జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది ఒక పార్ట్ అయితే, ప్రస్తుతం ఇలాంటి పరిణామాలు రాకుండా తిరుపతిలో ఏ రకంగా వ్యవహరించాలనేది కూడా సూచిస్తున్నారు, కొంతమంది సలహాలు ఇస్తున్నారు. ప్రభుత్వం కావచ్చు, టీటీడీ కూడా యాక్ట్ చేయాల్సి ఉంది. ఏం చెప్తారు మీరు ఫైనల్ గా దీని మీద? శ్రీహరి గారు, ఒక్కటి ఇక్కడ మనం చర్చించవలసిన ప్రధానమైనటువంటి అంశం బిఆర్ నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూ అండి. ఆయన నాకు అనుమానం ఉంది, ఏదో గొడవ జరిగేయడానికి అవకాశం ఉంది, మీరంతా అప్రమత్తంగా ఉండండి అని ప్రశ్నించినప్పుడు 5,000 మంది పోలీసులతో మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సమాచారం ఇచ్చినటువంటి ఆ పోలీస్ అధికారి ఇప్పుడు బాధ్యత వహించాడు. ఇక్కడ ఒకటి గమనించాలండి, ఎందుకంటే తిరుపతి చాలా సెన్సిటివ్ ఏరియా అని మనం అందరూ గుర్తించుకోవాలి. పైగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులందరూ తిరుపతిలోనే ఉంటారు. రాయలసీమ వాళ్ళ సంబంధించినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా వాళ్ళ నిత్య కృత్యం ఏంటి, ఎలాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలా ఇబ్బందులు పెట్టాలి, ప్రభుత్వాన్ని ఎలా బదనాం చేయాలి, ప్రభుత్వం పైన దుష్ప్రచారం ఎలా చేయాలి, మనకి ఎటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని ఎలా చేయాలనే వాళ్ళు 24 గంటలు అదే పనిగా ఆ తిరుపతిలో కూర్చొని వ్యూహాలు రచిస్తూ ఉంటారండి. ముందు ఆ గ్యాంగ్ ను తిరుపతి నుంచి పంపించేసేయాలండి. ముఖ్యంగా ఎవరైతే, నేను పేరు గారు చెప్తానండి ధైర్యంగా, ఎందుకు రోజా గారు అయితే ఆమె తిరుపతి టికెట్లు అమ్ముకొని ఎంత సంపాదించిందో అందరికీ తెలుసు. కరుణాకర్ రెడ్డి గారు ఆయన చైర్మన్ గా చేస్తున్నప్పుడు ఆయన చేసిన అవకతవకలు అందరికీ తెలుసు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అక్కడే ఉన్నారు, మిథున్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు, ఆయన ఎంపీ గురుమూర్తి గారు అక్కడే ఉన్నారు. చాలా కీ పర్సన్స్ అందరూ కూడా తిరుపతిలోనే మాకాం చేసి వాళ్ళు ఎప్పుడు కూడా దీని మీదనే వర్క్ చేస్తుంటారండి. ఇక్కడ ఒకటి గమనించాలి, ఒక చిన్న లోపము, చిన్న సమన్వయం లేకపోవడం అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ సమన్వయం చేసుకోవడానికి కింది స్థాయి అధికారుల మధ్య సమన్వయం లోపించిందా, లేకపోతే దాన్ని పర్యవేక్షించేటువంటి ప్రధానమైనటువంటి అధికారి ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించాడా, లేకపోతే ఏదైనా మోడస్ ఆపరాండ్ ఏమైనా ఇందులో ఉందా అన్నది జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఖచ్చితంగా తేలుతుందండి. ఎందుకంటే ఒక ప్రధానమైనటువంటి బాధ్యత అప్పగించినటువంటి 2 అధికారులు అక్కడ ఉండంగా, ఒకరేమో డిఎస్పీ స్థాయి అధికారి,
మరొకరేమో గోశాల నిర్వహిస్తున్నటువంటి గత 8 సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అంటే అతనికి పూర్తి అవగాహన ఉందండి, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించాలి అన్న సీనియర్ అధికారులు కాబట్టి వీళ్ళు. మరి ఇంత సీనియర్ అధికారులు ఇక్కడ ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయారు? ఇది చాలా బాధ కలిగిస్తున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు వెళ్ళాయండి. చాలా 6 మంది చాలా తమ విలువైనటువంటి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ కుటుంబాలు ఒకసారి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుందండి. ఇటువంటి సంఘటనలకు ప్రతిపక్షాలు పాల్పడడం నేను వాళ్ళ మీదనే నిందిస్తున్నానండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది వైసీపీ నాయకులు పన్నిన పన్నాగంలో భాగంగా జరిగిందే గాని ఇదేమి యాక్సిడెంట్ కాదు, ఇదేమి ఇంకోటి కాదండి. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు వాళ్ళు ఒకవేళ ఏదైనా నాదే మీరు ఎందుకు ఇలా చెప్పారని నన్ను ప్రశ్న చేసినా కూడా నేను దాని సమాధానం చెప్పుకోగలను. కారణం ఏంటంటే బైరాగ పెట్టెలో ఉన్నటువంటి నేటివ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క రోజు ముందుగానే అక్కడికి ఎందుకు చేరారు? నీకు గురువారం రోజు ఉదయం నా టోకన్స్ ఇస్తామని అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు బుధవారం నుంచి అక్కడ ఎందుకు ప్రోగయ్యారు? అక్కడ నేటివ్ కదండి వాళ్ళు ఎప్పుడైనా ఆ టయానికి వెళ్ళొచ్చు కదా. మరి వాళ్ళందరూ అక్కడ ఎందుకు గుమ్ముగూడారు? నీకు బుధవారం రోజు మీకు టోకన్ ఇచ్చేస్తున్నారంటూ ప్రచారం ఎందుకు మొదలు పెట్టారు? ఎందుకు తోసేశారు? రైట్ సార్, మీరు అన్నట్లుగా సార్ ఇవన్నీ విచారించాల్సిందే. ఖచ్చితంగా అనేక మీరు అన్నట్లుగా ఆ కోణంలో విచారణ జరపాల్సిందే. అనుమానాలు కావచ్చు అన్ని నివృత్తి చేయాలి. విచారణలో కూడా ఇవన్నీ బయటకు వస్తాయేమో కూడా చూస్తారు. ఫైనల్ వర్డ్స్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కూడా మనం చూసాం, డిప్యూటీ సీఎం టీటీడీ సంబంధించిన ఉన్నతాధికారులను కూడా ఆయన తప్పుపట్టారు. ఖచ్చితంగా దీనిపైన మీరు చేసినటువంటి తప్పుకు ప్రభుత్వం కావచ్చు మేమందరం వచ్చి ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, దోషులుగా చేశారు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ కోణంలో కూడా ఈ ఇన్సిడెంట్ సంబంధించిన విషయంపై ఏం చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొదటి నుంచి కూడా సాంకేతికతకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఇవాళ 2 నెలల తర్వాత విడుదల చేసే టికెట్లు ఇవాళ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉన్నారు, ముందుగా రిలీజ్ చేసి. అలాగే ఇటువంటి ఈ రోజు మీరు ఎంతమందికి దర్శనం కల్పించాలి అనుకుంటున్నారో అన్ని టికెట్లు ఒక 4-5 రోజులు ముందుగానే ఆన్లైన్లో స్థానికులకి కోటా స్థానికులకి, బయట నుంచి వచ్చే వాళ్ళకి బయటికి ఎవరి క్రెడెన్షియల్స్ వాళ్ళది అప్లోడ్ చేసుకొని ఆ టికెట్లు పొందే వెసులుబాటు ఒక 4 రోజుల ముందే ఆన్లైన్లో కనుక చేస్తున్నట్టయితే ఎవరికి ఏ స్లాట్ దక్కితే ఆ స్లాట్కి తిరుపతి చేరుండేవాళ్ళు. ఇవాళ అటువంటి అవకాశం ఉన్నా కూడా ఫిజికల్గా సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇన్నేసి గంటలు అక్కడ వెయిట్ చేసి కుట్రలకు కుతంత్రాలకు ఆస్కారం కలిగించే పరిస్థితులు అవసరంలా. ఇవాళ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆన్లైన్ లోనే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించున్నట్టయితే ఇంకా సౌకర్యవంతంగా ఉండేది, ఇటువంటి ప్రమాదాలు జరగడానికి ఆస్కారం లేకుండా ఉండేది. రైట్ సార్, మీరు అన్నట్లుగా ఆన్లైన్లో కావచ్చు లేదా ముఖ్యమంత్రి పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు సార్, గతంలో మీరున్నప్పుడు టోకన్స్ ఏదైతే మనకు ఇచ్చేవాళ్ళు చేతికి వేస్తే తర్వాత మేము వెళ్ళి దర్శనం చేసుకునేవాళ్ళం, కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేసేవాళ్ళం. అప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి తోపులాటుకో లేదా ఇలాంటి అవకాశం ఉండేది కాదు అనేటువంటిది కూడా. సో ఇటు ఆన్లైనే కాదు లేదా ఆఫ్లైన్ లో ఇప్పటికీ 10 ఏళ్ళు గడిచిందండి, ఇంకా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. క్యూ లైన్ లో ఉన్నప్పటికీ కూడా వారందరినీ నిర్వహించే విధానంలో ఖచ్చితంగా మార్పు చేయాలి, పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చనిపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా లేకపోతే వారికి టీటీడీ సంబంధించి కూడా అవుట్సోర్సింగ్లో వారికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రాణాలు అయితే తిరిగిరావు. సో ఇలాంటి సంఘటనకి బాధ్యులు సంబంధించిన విషయంలో ఉన్నతాధికారులే కాదు వారి కింద పనిచేసినటువంటి సిబ్బంది అక్కడ జరిగినటువంటి ప్రతి కోణం పైన కూడా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి అంశాలు పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికారులు సమన్వయ లోపం కానీ అధికారులు తమకేమన్నట్లుగా వ్యవహరించే వారి ధోరణిలో కూడా మార్పు రావాలి. అసలు విధానాలు కొనసాగించడంలోనే వచ్చినటువంటి లోపాన్ని కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది.